ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఇది పాస్టర్ రాజు బోడ లేదా రజనీకాంత్ బోడ నుంచి మీరు కొన్ని సువార్తలు వింటారు. సో ఆ క్రమంలో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఏది యొక్క ఏంటంటే ఈ ఒక సమిష్టిగా ఒక ఒక ఏమంటారు కలెక్టివ్గా పోరాడతలేరు. ముఖ్యంగా ఇండిపెండెంట్ వ్యక్తులు కొంతమంది పోరాడుతున్నారు. సో అది ఎక్స్ ఎంపీ హర్ష కుమార్ గారు కావచ్చు, ఇది ఎక్స్ ఐఏఎస్ అధికారి అయినటువంటి విజయ్ కుమార్ గారు కొద్దిగా కామ్ అయిపోయినారు. హీ మూడ్ ఆన్ టు సమ్ అదర్ థింగ్స్. కేఏ పాల్ గారు సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు. సిబిఐ ఎంక్వైరీ చేస్తే అది కోల్డ్ స్టోరేజ్ యూనిట్ ఉంటుంది. అంటే వివేకానంద గారి కేసు ఎట్లుందో ఇది కూడా ఎవరు మాట్లాడకుండా అయిపోతుంది. సో అది విచారణ కాదు, దోషి అనేది ఉండదు, అంటే విచారణలోనే ఎల్లకాలం ఉంటుంది. సో కాబట్టి కేఏ పాల్ గారు మరి సిబిఐ ఎందుకు కోరుతున్నారో మరి ఆయనకే తెలవాలి. ఇంకా పోతే ఇంకెవరు ఉన్నారు, డాక్టర్ బాలా గారు కొట్లాడుతున్నారు. సో అడ్వకేట్ గారు. సో వీళ్ళందరేమో ప్రత్యక్షంగా కొట్లాడుతున్నారు. ఇక రాజుపోవడానేమో ఈ ఇష్యూ డై డౌన్ కాకుండా ఉండడానికి ఈ విషయ పరిజ్ఞానం చేస్తే ఇంకా కొట్లాడే వాళ్ళ సంఖ్య పెరుగుతుందేమో అన్న ఆశతోటి రాజుపోడ ఈ విషయాన్ని డై డౌన్ కాకుండా తన వాయిస్ ఇస్తున్నాడు. సో ఇది వీళ్ళు కాకుండా ఇక మిగతా ఎవరు కొట్లాడుతున్నారో నాకు చెప్పండి దయచేసి, మీకు దండం పెడతా. బీ హానెస్ట్ టు యువర్ సెల్ఫ్. నా గురించి చెప్పకండి, ఓకే? బీ హానెస్ట్ టు యువర్ సెల్ఫ్. మీకు మీ అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది కదా ప్రతి మనిషికి. ఎదుటివాడికి అబద్ధం చెప్తాం, ఓకే? వాళ్ళకి ఎన్నైనా చెప్పగలుగుతాం. కానీ మన అంతరాత్మకి కూడా అబద్ధం చెప్పి బతుకుతున్నారు అనుకో, వాడు బతికినా సచ్చినా ఒకటే. కాబట్టి మీ ఇప్పుడు చెప్పిన పేర్లు కాకుండా మీ అంతరాత్మకి క్వశ్చన్ చేసుకోండి, ఇంక్లూడింగ్ ఫ్యామిలీ మెంబర్స్. ఎవరు ఈ ప్రవీణ్ పగడాల బ్రదర్ విషయంలో ఒకటి ఆయనకు న్యాయం కావాలని, తర్వాత ఆయన యొక్క ఆశయాలు, ఆయన లెగసీ కంటిన్యూ కావాలని. ఈ రెండు విషయాల్లో మిగతా వాళ్ళు ఇంక్లూడింగ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు పోరాటం చేస్తున్నారు, ఒక ప్రణాళికాబద్ధంగా ఒక యాక్షన్ ప్లాన్ తోటి మనం చేద్దామని ఆరాటపడుతున్న వాళ్ళు, పోరాటపడుతున్న వాళ్ళు ఎవరో చెప్పండి. డాక్టర్ అభినయ్ దర్శన్ గారా, అజయ్ బాబు గారా, లేకపోతే ఇంకో పాస్టర్ గారా? దయచేసి చెప్పండి. లెట్స్ బీ హానెస్ట్, బీ హంబుల్, ఓకే? ఇదే కదా జీసస్ గారు చెప్పింది కదా, ఎవరికో చూపెట్టుకోవడం కాదు కదా. ప్రవీణ్ పగడాల బ్రదర్ చావుని వాళ్ళు పండుగ చేసుకుంటున్నారు నా భాషలో. ఎందుకంటే వాళ్ళకి యూట్యూబ్లో వ్యూస్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళ ఛానల్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. దాని మీద ఆ వ్యూస్ ద్వారా 4 పైసలు వస్తాయని ఆశపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఈ డానియల్ జాషువా కావచ్చు, ఇంకోడు చేకూరి ఎవడో కావచ్చు, ఇంకోడెవడో కావచ్చు, రైట్? స్టీవెన్సన్ ఇంకోడు, రైట్? అవునా కాదా? డాక్టర్ అభినయ్ దర్శన్ అంటోడు ఒక కేసు వేసిండు, ఒక కేసు మీద కొట్లాడిండు, లేకపోతే ఈ క్రిస్టియన్స్ కి జరుగుతున్న అన్యాయాల మీద పోరాటం చేస్తుండు. ఏం లేదు, బచ్చగాడు ఉన్నాడు, ఓకే? ముగ్గురు పిల్లలు, ఓకే? ఎవరితోటి కలిసి ఉంటుండో ఎవరితోటి ఉంటున్నాడు భగవంతుని కనుక. సో ఏది ఏమైనా ఏది అంటే మనం ఇక్కడ విలువలు అనేటివి మనం చెప్పడం వేరు, వాటిని పాటించి చెప్తే దానికి వాల్యూ ఉంటుంది. మైక్ దొరికింది అని గట్టిగా ఒర్రేస్తే అది దాన్ని అనరు. అవర్ యాక్షన్ స్పీక్ లౌడర్. అర్థమైందా? ఇంకా నేను 7 సంవత్సరాలు అవుతుంది నేను ముచ్చట చెప్పిన దానికి డాక్టర్ అభినయ్ దర్శన్ మైక్ పట్టుకుని వరిన దానికి ఏం తేడా ఉంది? నువ్వు చర్యలు తీసుకునే స్థానంలో ఉన్నావు కదా. చెప్పండి, లీగల్ బ్యాటిల్ చేసిండా, న్యాయం కావాలని ఇక్కడ రోడ్ల మీదకి వచ్చి కొట్లాడిండా, ఏం చేసిండు? మైక్ దొరకగానే గట్టిగా అరుస్తున్నాడు తప్ప ఆయన తను రాజకీయంగా ఎదగాలి, ఇంకోటి ఎదగాలి అని తన ప్రయోజనాల కోసం డే 1 నుంచి ఫస్ట్ అజయ్ బాబు అంటాడు, నాకే థ్రెట్ ఉంది అంటాడు, తర్వాత నెక్స్ట్ అభినయ్ దర్శన్ అంటాడు. వాళ్ళ స్వార్థ ప్రయోజనాలే తప్ప నిజంగా ప్రవీణ్ పగడాల బ్రదర్ విషయంలో జెన్యున్ కొట్లాడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఇది ఎంతవరకు కరెక్టో ఎవరిది వాళ్ళు ఆలోచించమని నేను ప్రాధాయపడుతున్నా, ఓకే? సో ఆ క్రమంలో ఇది ఒక అమ్మాయి నేనంటే క్రిస్టియన్ కాదు కాబట్టి నేను బొట్టు పెట్టుకొని వచ్చినా, నేను కాషాయం వేసుకుంటే నేను ఏదో పాపం చేసిన అన్నట్టు పుట్టుకతోటి వచ్చినాయి పోతాయారా అయ్యా? నేను పుట్టుకతోటి ఏ సాంప్రదాయంలో పెరిగినో ఆ సాంప్రదాయాన్ని నేను వదిలేసి వేరే మతంలో జాయిన్ కాలే కదా అధికారికంగా. కానప్పుడు ఆ సాంప్రదాయాన్ని నేను ప్రదర్శిస్తుంటా. ప్లస్ ఎస్పెషల్లీ బీజేపీ పండుగలకు పబ్బాలకి ఉంటుంది, కానీ ఎస్పెషల్లీ బీజేపీని కౌంటర్ చేయాలంటే నేను నార్మల్గా వచ్చినా అనుకో, నువ్వు కూడా గొర్రెబిడ్డ అంటారు. అదే నేను అట్లా వేషధారణ వచ్చినా అనుకో ఏది ఇక వాళ్ళు ఏం అనలేరు. అన్య మతస్థుని అయితే గొర్రెబిడ్డ అంటాడు, కాంగి అంటాడు, కమ్మి అంటాడు, ఖలిస్తానీ అంటాడు, ముస్లిం ఇది జిహాదీ అంటాడు.
నేను పుట్టుకతో ఈ బీజేపీ పుట్టక ముందు వందల సంవత్సరాలు వేల సంవత్సరాల నుంచి ఏ సాంప్రదాయాన్ని పాటిస్తున్నామో రేపు ఏ కారణం చేత బీజేపీ ఎత్తేసినా అదే సాంప్రదాయాన్ని పాటిస్తున్నప్పుడు యొక్క ఏది మా ఇలవేల్పు శివుడు అయినప్పుడు ఆ సాంప్రదాయం నుంచి నేను బయటకు వచ్చి అధికారికంగా ఎక్కడ తీసుకున్నప్పుడు నేను ఆ సాంప్రదాయాన్ని ప్రదర్శిస్తే తప్పేముంది. అయినా సరే కొంతమంది ఎడ్డి గొర్రెలు ఉంటారు. ఓకే, అన్ని మతాలల్లో అన్ని కులాలలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. ఓకే, సో క్రిస్టియానిటీలో కూడా ఎడ్డి గొర్రెలు ఉన్నారు. సో ఎడ్డి గొర్రెలకు అర్థం కాదు కాబట్టి మనం విషయ పరిజ్ఞానం చేస్తున్నాం. ఆ క్రమంలో నేను చెప్పింది నమ్మకపోయిరా, నేను కాషాయం ధరించిన కాబట్టి. ఓకే, ఈ సోదరి క్రిస్టియన్ సోదరే కదా, ఆ సోదరి చెప్పింది అన్న వినండి. ఓకే, ఎంతమంది నిజంగా అన్న మరణం గురించి కొట్లాడుతున్నారు అన్న విషయంలో అని ఆ చెల్లె చెప్పిందే వినండి, నేను చెప్పింది వినకండి. ఓకే, నేనంటే అన్య మతస్తుని కదా, నేను ఎంత మంచి కొట్లాడినా మీకు అది నేను నా లోపల ఏదో ఒక నా మీద ఏమంటారు బట్టగాల్చి మీదేసుడు అంటారు కదా, చేస్తారు నాకు తెలుసు. ఎందుకంటే స్వార్థపరులైనటువంటి దొంగ పాస్టర్లు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద చెప్తుంటే వానికి ఉన్న జాన్ వెస్లీకున్న బంధుగణము వాని శంశాలు ఉన్నోండి లేనోని అందరితో తిట్టిపిస్తున్నాడు. వాని బతుకులని బయట పెడదాం కానీ అంతకంటే ముందు ఈ షిల్లేం మాట్లాడిందో విందాం. కొన్ని ఎక్స్పోజర్స్ పెట్టి రాత్రి ఒక వీడియో రిలీజ్ చేశాను. సేమ్ అదే షర్ట్ తో అన్న కొన్ని పిక్స్ వీడియోస్ ఉన్నాయి, అవి చూడండి ఒకసారి. నేను ప్రవీణ్ బ్రదర్ చెప్పిన అన్నిటిని అంగీకరిస్తలేను. ఓకే, ఐడియాలజీ డిఫరెన్స్ ఉండొచ్చు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన అన్ని 100% నేను అంగీకరిస్తలేను. అది గాంధీ గారు కావచ్చు, నెహ్రూ గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. వి ఫైట్ విత్ ద ఐడియాలజీ. నో టూ పీపుల్ థింక్ అలైక్. ఒక తల్లికే పుట్టి ఒక తల్లి గర్భం నుంచే బయటకు వచ్చి ఒకటే తల్లి పాలు దాగి ఒకటే ఇంట్లో పెరిగిన ఇప్పుడు నేను మా ఇద్దరు చెల్లెళ్ళు, వీ డోంట్ థింక్ అలైక్. మేము అన్ని విషయాలు ఒకటే విధంగా ఆలోచించము. అంత మాత్రానికి కొట్టుకొని చంపుకొని పొడుచుకొని చేసుకోం కదా. వి ఫైట్ ఆన్ ద ఐడియాలజీ, అంతవరకే. ఇన్ ఏ డెమోక్రాటిక్ వే, ఇన్ ఏ పీస్ఫుల్ వే. అట్లా ఇప్పుడు ప్రవీణ్ పగడాల బ్రదర్ చెప్పిన అన్నిటిని నేను అంగీకరిస్తలేను, కానీ చంపడం కరెక్ట్ కాదు. ఆయన చెప్పిన తప్పు ఉంటే మనము ఫైట్ చేద్దాం, ఏది ఆయనకు మనం కౌంటర్ ఇద్దాం, అంతవరకే. కానీ చంపుకునుడు పొడుచుకునుడు తప్పు, అది నేరము. అది అందుకోసం నేను ఫైట్ చేస్తున్నా, అందుకోసం నేను మాట్లాడుతున్నా. ఓకే, చలాన్ వెబ్సైట్ లో ఉండే ఫోటో చూడండి. ఆయన కాళ్ళు ఎంత లీన్ గా ఉన్నాయి. ఆయన పొట్టిగా ఉంటారు, అంత కిందకి కాళ్ళు ఉండవు. ఆయన ఫిజిక్ అలా ఉండదు. ఈ పిక్స్ లో ఎంత లూజ్ గా ఉంది, ఈ వీడియోస్ లో ఎంత లూజ్ గా ఉంది షర్ట్. ఆయనకు అంత చెస్ట్ లేదు, ఆయనకు పొట్ట లేదు. సో డెఫినెట్లీ ఇది ఒక ఫేక్ యాక్సిడెంట్ క్రియేట్ చేశారు చాలా తెలివిగా. వాడెవడో ఖచ్చితంగా ఒక రౌడీ అయి ఉంటాడు. ఆ టీంలో మేబీ ఒక పర్సన్ అయి ఉండొచ్చు. అప్పటికే హెడ్ లైట్ పగిలిపోయింది కాబట్టి డెఫినెట్లీ 11:30 ముందే ఆయన్ని ఖచ్చితంగా దారిలో హైదరాబాద్ నుంచి కొవ్వూరుకి వస్తున్నారంటే దారిలో ఆయన్ని ఖచ్చితంగా అటాక్ చేశారు. ఎందుకని మొత్తం సీసీటీవీ ఫుటేజ్ అన్ని తీయట్లేదు, పొద్దునుంచి ఈవినింగ్ వరకు ఎందుకు తీయలేదు? అక్కడ ఉన్న పాస్టర్స్ కానీ ఎవరైతే పోరాడారో ఎందుకు దాని విషయమై పోరాడలేదు? ఇప్పుడు హార్డ్ డిస్క్ లో మొత్తం అన్ని తీసి మొత్తం మాయించేసి ఉంటారు, ఎవిడెన్సెస్ అన్ని తీస్తుంటారు. ఇప్పుడు కుటుంబ సభ్యులు కేసు పెడితే ఇది అలా ఇన్వెస్టిగేషన్ కి వెళ్తే ఇది ఎక్కడికో వెళ్ళి మొత్తం వెనుకున్న శక్తులు వాళ్ళందరూ బయటకు వస్తారని కేసు కనుక ముందుకు వెళ్తే క్లోజ్ చేయకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నారంట. అంటే మనం ఎంత చేతకాలని వాళ్ళ ఉన్నాము. ఈ రోజు ఆయన, తర్వాత నేను, తర్వాత మీరు అవ్వచ్చు కదా. ఎందుకు ఎవరు పోరాడట్లేదు? మొన్న ఒక హైదరాబాద్ లో ఉండే ఒక పూజారికి అయినప్పుడు అంత అలా రియాక్ట్ అయ్యి సీఎం లెవెల్లో పిఎం లెవెల్లో ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? మనం ఎందుకు పోరాడలేకపోతున్నాం? ఆ పెట్రోల్ బంక్ మొత్తం రాత్రంతా ఏం జరిగింది తెల్లవారే వరకు గనక ఫుటేజ్లు గనక తీసుంటే వాళ్ళ బండారం అంతా బయటపడిపోయేది. కానీ పోలీసులు అవన్నీ దాచేశారు కదా. ఇప్పటికే హార్డ్ డిస్క్ అన్ని అరెస్ట్ చేస్తుంటారు, అన్ని ఎవిడెన్స్ లో వాళ్ళ దగ్గర ఉన్న అన్ని ఖరాబ్ చేస్తుంటారు. అందుకే అంత ధైర్యంగా ఎస్పీ గారు వచ్చి మీడియాకి ఇంకేమైనా ఎవిడెన్స్లు ఉంటే మా దగ్గర తీసుకురని అంటున్నారు. ఎన్ని ఎవిడెన్స్లు ఉండగా
నిజాలు మాట్లాడితే చంపేస్తారు. ఇలాగే చచ్చిపోతూ వెళ్ళిపోవాలా? ఎవరికి వాళ్ళు నాకెందుకులే, నాకేమన్నా చేస్తారేమో, నాకేమన్నా అవుతుందేమో, ఇదా మన దేవుడు మనకి నేర్పించింది? ఆనాడు అపోస్తలులు ఏథెన్స్ లో, ఆ యూరోప్ ప్రాంతాల్లో వాళ్ళు దేవతల గురించి నిజాలు మాట్లాడి మన అపోస్తల కార్యంలో చూస్తాము. తర్కించలేకపోతే, వాళ్ళతో డిబేట్ లేకపోతే వాళ్ళు ఎలా కళ్ళు తెరుచుకుందరు? ఈ రోజు ఆ రోజు వాళ్ళ దేవుడి కోసం అపోస్తలుని చంపారు. ఎవరినైతే పూజించారో వాళ్ళందరూ ఇప్పుడు ఉన్నారా? అపోస్తులే పోరాడకపోతే ప్రపంచ సువార్త ఎలా వచ్చేది? ప్రపంచమంతా సువార్త ఎలా తెలుసుకునేది? ఈ రోజు ఒక అపాలజిస్ట్ ని గౌరవించడం ఈ క్రిస్టియన్ కమ్యూనిటీకి, పాస్టర్లకి రాదు. మీరెందుకు వేరే వాళ్ళ గురించి మాట్లాడతారు? మనం చెప్పుకోవచ్చు, మనం దేవుని ప్రేమ, వాక్యము, ఇది నిజమైన సేవ కాదు. మరి ఇప్పుడందరూ ఎందుకు వచ్చి సంతాపం ప్రకటించారు? అది కూడా ఎవరు ఏం మాట్లాడలేదు, జస్ట్ కండోలెన్సెస్ చెప్పి వెళ్ళిపోయారు అంతే. ఏ పాస్టర్ దీని గురించి మాట్లాడు. ఇంకా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అయితే ఇంకా వాళ్ళకి ఆ బ్యాక్గ్రౌండ్స్ కావాలనుకోండి, వేరే విషయం. ఆనాడు అపోస్తలు శిష్యులు తర్కిస్తూ డిబేట్ చేస్తూ సువార్త ప్రకటించకపోతే ఈ రోజు నీకు నాకు సువార్త అందేది కాదు. ఆనాడు అపోస్తలు కాదు, అపాలజిస్ట్. అందుకే వాళ్ళని హింస చేసి, హింసకి గురి చేసి చంపేశారు, హతసాక్షులయ్యారు. ఒక అపాలజిస్ట్ కి కనీసం ఒక హెల్ప్ చేయకపోయినా పర్లేదు, వాళ్ళ వైపు దయచేసి ఉండండి. ఇప్పటికైనా నోరు తెరవండి. యాక్సిడెంట్ పేరు చెప్పి పాస్టర్లందరినీ చంపేస్తున్నారు. నిన్న ఫినరల్ నుంచి వచ్చిన హైదరాబాద్ లో ఉప్పల్లో జోషువా అనే పాస్టర్ గారిని ఒక ట్రావెల్ బస్ వచ్చి గుద్దేసినప్పుడు స్పాట్ లో చనిపోయారు ఆయన. చాలా తెలివిగా ఈ దేశం అంతా ప్లాన్ చేస్తున్నారు. ఏం పౌరుషం రావట్లేదా మనకి? మన దశింభాగాలు, మన కానుకలు చాలా, మీ సంఘాలకి మీరుంటే చాలా. రేపు అదే సిచ్యువేషన్ మీకు వస్తుంది. సీసీటీవీ ఫుటేజ్ లో కొన్ని ఎక్స్పోజర్స్ పెట్టి రాత్రి ఒక వీడియో. సో ఇప్పుడు నేనంటే అవలగాన్ని, ఎడ్డి నా కొడుకుని, నేను అన్యమతస్తుని కాబట్టి ఓకే, యూ కెన్ బ్లేమ్ మీ, యూ కెన్ ట్రోల్ మీ, ఎవడు ఉంటే వాళ్ళతో తిట్టిపియండి, ఓకే, ఐ డోంట్ కేర్. నా అంతరాత్మ తెలుసుగా నేను మాట్లాడుతున్న తప్ప రైటో. సో నేను చెప్తా ఉంటే ఏ పార్టీలో ఉన్నా, ఏ బిలీఫ్ సిస్టంలో ఉన్నా నేను కంటిన్యూస్ గా అది అడుగుతున్నా. ఇంక్లూడింగ్ నేను సపోర్ట్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళని కూడా, ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారిని కూడా, ఇది ఆయన తప్పు చేస్తే తప్పు అన్న సందర్భాలు చాలా ఉన్నాయి, ఓకే, అర్థమైందా? సో కాబట్టి నేనేమి నా స్వార్థ ప్రయోజనాల గురించి మాట్లాడట్లేదు. లాస్ట్ 10 years నుంచి మాట్లాడుతున్నా. ఈ ఒక్క విషయాలుగా అనేక విషయాల్లో మాట్లాడుతూనే ఉంటాం, ఓకే. ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు బాగుపడాలి. ఏ బిలీఫ్ సిస్టంలో ఉన్నా నాకు అనవసరం. వాళ్ళ వ్యక్తిగతంగా ఏ మతంలో ఉన్నా నాకు అనవసరం. దానివల్ల నాకు నష్టం కానంత వరకు నాకు అనవసరం. అందులో ఉండే మూఢ విశ్వాసాలని, అందులో ఉండే అబ్యూజర్స్ ని తప్పకుండా ప్రజలకి ఎక్స్పోజ్ చేస్తాం. ఎందుకంటే ప్రజలకు నష్టం జరుగుతుంది కాబట్టి. ప్రజలకు నష్టం కానంత వరకు ఎవరు ఏ బిలీఫ్ సిస్టమ్ నమ్ముకొని నాకు అనవసరం. నేను అలా ఏలు పెట్టా, కాలు పెట్టా, నేను అది తప్పు అన్నా రైటు అన్నా, నష్టం కానంత వరకు. సింపుల్. సో ఆ క్రమంలో ఆ చెల్లి అయితే, ఆమె అయితే ఇన్నోసెంట్ ఉంది కదా, ఆమెకి రాజకీయాలు తెలియదు, ఆమెకి సమాజంలో ఉండే మంచి చెడు తెలియదు. కేవలం ఆమె యొక్క ఇన్నోసెంట్ మైండ్ తోటి ఒక అమ్మాయి, ఏమంటారు, ఫ్రెష్ మైండ్, యూత్. సో వాళ్ళకి ఇంకా ఈ లంగ పనులు ఇంకా అంటే ఒక ఏజ్ తర్వాత అన్ని రకాల మనుషులను చూస్తాం కదా. సో స్వార్థమైనటువంటి మనుషులని, అన్ని రకాల కుట్రలు చేసే మనుషులని. కానీ ఆ అమ్మాయి స్టిల్ ఇంకా లాంగ్ వే టు గో. ఆమె ఇంకా జీవితాన్ని పూర్తిగా చూడలేదు. అంటే చిన్న పిల్లలు దైవంతో సమానం అంటారు కదా. ఎందుకంటారు? అందుకంటే వాళ్ళ మనసు ఇంప్యూర్ కాలేదు ఇంకా, ఓకే. కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయి ప్యూరిటీ, ఆమె చెప్పిన దాంట్లో అయితే ఆమె ఏదో ఆలోచించో, కుట్ర చేసో, ఆమెకు స్వార్థ ప్రయోజనం కోసం మాట్లాడలేదు. ఆమె జెన్యూన్ గా తన యొక్క హృదయం నుంచి వచ్చిన మాట మాట్లాడింది. అందులో ఏమన్నది ఆమె అన్నదే నేను కూడా చెప్తున్నా కదా. దొంగ పాస్టర్లను అన్నట్టుగా మీరు ఇన్ని అవుతుంటే ఎందుకు నోరు మూసుకుంటున్నారు అని అడుగుతుంది. అపాలజిస్టిక్స్ అయితే ఒక్క పాస్టర్ ఎందుకు మాట్లాడతలేడు? ఈ యొక్క దశమ భాగాలు కానుకలు ఉంటే సరిపోతుందా ఇంకా మీరు అని నేను కూడా అడుగుతున్నా. నేను ఏమంటున్నా, మిమ్మల్ని ఏమంటలేను. అది వెస్లీ దంపతులైనా ఇంకోనైనా ఏమంటున్నా, ఫార్మ్ ఏ జేఏసీ, ట్రై టు ఫైండ్ ఏ జస్టిస్ ఫర్ బ్రదర్ అని అడుగుతున్నా. ఆయన రెండు విషయాలు. ఒకటి జస్టిస్, అది దొరకదా దూర్కి బాత్, ఓకే. కానీ మన ప్రయత్నం మనం చేయాలి. రెండోది ఏమంటున్నా, ఆయన లెగసీని ఈ చరిత్ర మర్చిపోకుండా ఉండాలంటే నేను కొన్ని చెప్పిన, మెమోరియల్ పార్క్ కట్టండి, ఆయన పేరు మీద పుస్తకం రాయండి, ఇంకా కొన్ని మ్యూజియం కట్టండి, ఇట్లా చెప్పిన. మరి అవైతే ఎవరు ఆపుతలేడు కదా. మరి
పోనీ మీకు హైవే NH హైవే మీద కట్టడం అది మనకు నేషనల్ కేంద్ర ప్రభుత్వ పర్మిషన్ కావాలంటే రాజమండ్రిలో కట్టండి. రాజమండ్రిలో ఎక్కడన్నా ఒక 5 నుంచి 10 ఎకరాల ప్లేస్ తీసుకొని కట్టండి, బ్యూటిఫుల్ పార్క్. అందులో పెద్ద విషయం ఏముంది? అంటే దానికి డబ్బులు కావాలంటే మీరు ఇప్పుడు ఇన్ని దశమ భాగాలు వసూలు చేస్తున్నప్పుడు 5 నుంచి 10 కోట్లు అడిగితే ఇయ్యరా ప్రజలు? యూ డోంట్ వాంట్ టు డూ ఇట్, యూ జస్ట్ వాంట్ టు గెట్ యువర్ ఓన్ పబ్లిసిటీ. మీకు పబ్లిసిటీ కోసం అభినయ్ దర్శన్ అరుస్తాడు తప్ప ఏదైనా మీనింగ్ఫుల్ యాక్షన్ తీసుకో అభినయ్ దర్శన్. పొద్దుగాలు వేస్తే అబద్ధాలు చెప్తా అంటే నాతో మాట్లాడింది ఒకటి ఉంటుంది, మీ వాళ్ళ మీడియాకి వెళ్ళి చెప్పేది ఒకటి ఉంటుంది. అది ఇంతవరకు కరెక్ట్? నీ మీద నమ్మకం ఎట్లుంటుంది? దొంగలు తయారైపు ఆలోచించడం మిత్రులారా. సో ఏది ఆ క్రమంలో చెల్లె చెప్పిన ఓకే. సో పాస్టర్స్ వీళ్ళు ఇది అభినయ దర్శన్ గురించి చెప్పిన, శివరాజకీయాల గురించి ఓకే. మెమోరియల్ పార్క్ గతంలో మళ్ళీ చెప్పిన ఓకే. సో తర్వాత ఏది ఈ జాన్ వెస్లీ దంపతులు ఓకే. నేను అక్యూజ్ చేసిన అంటే నాకు ఫస్ట్ నుంచి ఏ వ్యక్తి అయితే నాకు డే 1 నుంచి ఇన్ఫర్మేషన్ చెప్పిండో, ఏది అమిత్ షా ఇన్వాల్వ్మెంట్, గొడ్డలు ఎట్లా కొట్టిండ్రు, ఈ కరుణాకర్ సుగుణ వీళ్ళందరి గురించి చెప్పినప్పుడు అది వ్యతిరేక పక్షం కాబట్టి అందరూ ఓకే దే అప్రిషియేటెడ్ మీ. అదే పర్సన్ ఈ యొక్క వెస్లీ దంపతుల గురించి చెప్పగానే ఇతను క్రిస్టియన్స్ వ్యతిరేకము ఇక నా మీద ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆ సేమ్ వ్యక్తి ఆ అన్ని ముచ్చట్లు చెప్పినప్పుడు నమ్మినప్పుడు ఇది కూడా నమ్మాల్సి వస్తుంది. ఇక ఇది నమ్మొద్దు, అయితే మిగతా కూడా నమ్మొద్దు. సాధారణంగా క్రైమ్లో నేరం చేసినప్పుడు శత్రువే కొడతాడు, కానీ శత్రువు కొట్టాలంటే మనకి డైరెక్ట్గా మనం ఎక్కడ ఉన్నామో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు, మన గురించి పూర్తి వివరాలు తెలియదు. అవి తెలవాలంటే ఇంటి దొంగల సహాయం లేకుండా అంత ఈజీగా శత్రువు వచ్చి కొట్టడం సాధ్యం కాదు. కామన్ సెన్స్. జాన్ వెస్లీ మీద ఎందుకు అనుమానాలు వస్తున్నాయి? డెఫినెట్లీ వస్తున్నాయి. ఎందుకంటే ఆయన బిజీ ఉంటాడు, విదేశాలకు పోతాడు, దుబాయ్ పోతాడు, ఇంకో దేశం పోతాడు. అసలు ఆయన లెవెల్ చాలా పెద్దది. ఆయన చెప్తే ప్రభుత్వాలే భయపడి వణికిపోతాయి అన్న లెవెల్ ఉన్న వ్యక్తి. ఆయనకు ఆల్రెడీ వినుకొండల ప్రోగ్రామ్ ఉండగా హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ కేమ్ ఫర్ దట్ ప్లేస్. ఆయననే మొట్టమొదటిగా వచ్చాడు అక్కడికి. రామ్మోహన్ తర్వాత ఈయననే ఓకే. ఇది ఆ పోస్ట్ మార్టం రూమ్లోకి పోయే ముందు ఇది న్యాయం కావాలి ప్రవీణ్ బ్రదర్ కని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పిండు. ఒక్కసారి లోపలికి పోయి వచ్చినాక ఒక్క మాట మాట్లాడలేదు. మళ్ళీ ఈయనకు అనుకూలమైన వ్యక్తి ఆ రాజేశ్వరరావు అనే అన్ని లోపలికి పంపించిండు. ఇప్పటి వరకు పోస్ట్ మార్టం వీడియో కావాలని ఎవడు అడుగుతలేడు. ఇట్లా చాలా ఉన్నాయి అనుమానాలు. ఇంకా ఆ వీడియోలో ఇప్పుడు నేను నీ పేరు ఎత్తితే అప్పుడు నువ్వు వచ్చి ఆయన నాకు ఆయన ఏమంటున్నాడు, వాళ్ళ భార్యనేమో నాకు తెలుసు, లాస్ట్ టైం విజయవాడలో అది గ్లోబల్ సమిట్ అది అయితే అక్కడ వచ్చిండు, అక్కడ నన్ను కూడా స్టేజ్ మీదకి రమ్మన్నారు, నేను రాలేదు అని చెప్తుంది ఆమె బ్లెస్సీ వెస్లీ గారు. కానీ ఈ జాన్ వెస్లీ గారు ఏమంటున్నారు, అసలు ఆయన ఎవరో నాకు తెలియదు అంటుండు. నీ తమ్ముతో మీటింగ్ పెడితే నీకు ఎట్లా తెలియదు జాన్ వెస్లీ గారు? అంటే మన మాట చెప్తే అతకాలి కదా. డెఫినెట్లీ జాన్ వెస్లీ గారి మీద అనుమానాలు ఉన్నాయి ఓకే. ఈయన డైరెక్ట్ చేసిన అనలేదే మనము. ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, నాకు వచ్చిన సోర్స్ ఇది అని చెప్పిన ఫస్ట్ థింగ్. రెండోది ఏమంటున్నా, ఈయన డైరెక్ట్ చేసిండు అని చెప్పలేదు ఆయన, నాకు చెప్పిన ఈయన వాళ్ళకి సహకరించిండు. ఆ శత్రువులకి ఆ దొంగనా కొడుకులు ఎవరైతే ఉన్నారో చిన్నజీయర్ స్వామి, వాళ్ళ గ్యాంగ్ లలిత్ కుమార్, కరుణాకర్ సుగుణ, రాజేష్ మహాసేన, ఇంకెవరెవరో పేర్లు ఉన్నాయి కదా, వాళ్ళకి ఇతను సహకరించిండు. రాజమండ్రికి తెప్పియడంలో అక్కడికి తీసుకురావడంలో ఇతని పాత్ర ఉంది. ఇది ఉండొచ్చు, అందులో నేను ఆశ్చర్యం ఏం పోతలేను. ఎందుకంటే ఈ ప్రవీణ్ పగడాల బ్రదర్కి ఇంపార్టెన్స్ డే బై డే అక్కడ ఆ ప్రాంతంలో అక్కడ రాజమండ్రిలో ఉన్న వాళ్ళు చెప్తున్న ప్రకారం ఇతనికి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. అక్కడ ల్యాండ్ కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నాడు, ఇల్లు లైబ్రరీ కట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ ప్రజలు ఈయనకు ఆదరణ పెరిగితే ఆటోమేటిక్గా వాళ్ళకి వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. అర్థమైందా? ఈ యొక్క వెస్లీ దంపతులకి నచ్చకపోవచ్చు, రైవల్రీ ఉండొచ్చు. ఈయన గత చరిత్ర తీస్తే అంత నెగిటివ్ ఉంది, మంచిగా లేదు జాన్ వెస్లీది. చెప్తాం వాళ్ళ లోపలికి పోదాం. కుడ్ బి దర్ ఇస్ ఏ ప్రొఫెషనల్ రైవల్రీ ఉండొచ్చు. ఎందుకంటే నిజాయితీ పరుడు పైకి పోతే అవినీతి పరులు దోసుకోలేరు, దశమ భాగాలు నూనెలు అమ్ముకోలేరు. అర్థమైందా? ప్లస్ వీళ్ళకి వచ్చిన ఫండ్స్ ఒక 30% వరకు మీరు తింటారో, మీరు మీ పర్సనల్ ఎక్స్పెన్సెస్ వాడుకుంటారో, ఇంకేం చేసుకుంటారో మాకు అనవసరం. మిగిలిన 70% అయితే లెక్క చెప్పాలి కదా, అది కమ్యూనిటీకే యూజ్ చేయాలి కదా. మీరు ధనవంతులైతే పేదోడి దగ్గర తీసుకోవద్దు కదా దశమ భాగాలు.
కానీ మీరు ఎక్కువ మీకు ఫండ్స్ వచ్చేటి పేదోళ్ళ దగ్గర నుంచే కదా, రోగం తగ్గించినామని వాళ్ళ అజ్ఞానాన్ని వాడుకొని. ఆలోచించండి మిత్రులారా. సో వాస్తవాలు చెప్తాము, నచ్చకపోతే మేము ఏం చేయలేం. ఏదైనా అందులో మేక్ సెన్స్ ఉంటే ఏదైనా తీసుకోండి, లేకపోతే అది ఇగ్నోర్ చేయండి. అంతేగాని ఎవడు మాట్లాడొద్దు, నోరు మూసుకుంటే అది మనకు న్యాయం దొరకదు. ఓకే, మార్పు రాదు. ఓకే, అర్థమైందా? రెండోది ఏమంటున్నా, నీ మీద అలిగేషన్ చేసిండు రాజు కూడా. నువ్వేం చేయాలి? నువ్వు ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకోవాలి. అంటే ఏం చేయాలి? నీ కాల్ డేటా బయట పెట్టాలి, లేకపోతే నీ యొక్క అకౌంట్లోకి పైసలు వచ్చింది బయట పెట్టాలి, లేకపోతే ఇంకోటి ఏదైనా ప్రూవ్ చేసుకోవాలి. అంతేగాని ఎవడు మాట్లాడితే వాడి మీద ఉల్టా నన్ను మీద అందరితో తిట్టిపిస్తున్నావు అంటే అర్థమైంది. ఇప్పటివరకు ఎంతమంది రెస్పాండ్ అయినా అందరి పేర్లు కూడా నాకు గుర్తులేవు. ఓకే, ఇక జాన్ వెస్లీ దంపతులు రియాక్ట్ అయ్యారు, ఇది వచ్చి మాట్లాడిర్రు. తర్వాత వాళ్ళ బ్రదర్ మాట్లాడింది పాల్ ఇమ్మాన్యుయల్, ఆ యొక్క పాల్ ఇమ్మాన్యుయల్ వాళ్ళ వైఫ్ మాట్లాడింది నిస్సీ పాల్ గారు. తర్వాత జాన్ వెస్లీ వాళ్ళ సిస్టర్ మాట్లాడింది, పేరేంది షకీనా గ్లోరీ క్యాలెబ్. తర్వాత ఇక ఆయనకు సంబంధించిన చెంచాలు ఈ యొక్క జాషువా డేనియల్ చేకోడి, స్టీవెన్ పాలు, అభినయ్ దర్శను, ఇంకా కొంతమంది పేర్లు నేను మర్చిపోయాను, నాకు గుర్తులేదు. ఓకే, అట్లా ఎంతమందితో తిట్టిపిస్తావు? నువ్వు తిట్టినంత మాత్రం నా నోరు మూపిస్తలేవు కదా. ఇంకా నేనంటే ఆయన క్షమాపణ చెప్పాలంట. వేస్ట్ ఫెలో. అర్థమైందా మిత్రులారా? సో కాబట్టి నా మీద ఎవరైనా అక్యుజేషన్ చేసిరనుకో, ఐ ట్రై టు ప్రూవ్, నేను అది ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తా. అర్థం? దాని బదులు ఉల్టా నన్ను తిడుతున్నావు అంటే యూ వాంట్ ఆ యొక్క నిజాన్ని లోపలికి దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు అర్థం. ఆ నిజం బయటకు వస్తే నీ బతుకు ఆగమవుతుందని అర్థం. నీకు వచ్చే భక్తులు రావు, నీకు దశమ భాగాలు రావని బాధపడుతున్నావు అంతే. లేకపోతే ప్రూవ్ యువర్ సెల్ఫ్ నాన్ గిల్టీ, ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకునే దమ్ము ఉందా నీకు? ఆలోచించగలుగుతున్నారు. సో వై పాస్టర్స్ నాట్ షేరింగ్. ఓకే, సో అట్లనే ఈ పాస్టర్స్ ఒక ఐక్యతగా కొట్లాడుతున్నారు న్యాయం కావాలని. రెండోది, వాళ్ళు ఇది ప్రవీణ్ పగడాల టెస్టిమోనీ ఇవ్వచ్చు కదా. ఇది నాకు ప్రవీణ్ పగడాల బ్రదర్తో ఉన్న సాన్నిహిత్యం, ఇది ఆయన గురించి మంచి మాటలో చెడు మాటలో చెప్పొచ్చు కదా. ఒక్కడు చెప్తలేడు. అన్న నేను ఇక్కడ కలిసిన, అన్నతోటి ఇక్కడ తిన్నా, అన్న అంటే నాకు ఇంత ప్రాణం, అన్న నాకు ఈ సాయం చేసిండు. ఓకే, నన్ను ఇవాళ నేను ఈ స్థితిలో అంటే కారణం అన్ననే, లేకపోతే అన్న దుర్మార్గుడు, ఏదో ఒకటి వాళ్ళకి అన్నతోటి ఉన్న సాన్నిహిత్య అనుబంధాన్ని షేర్ చేసుకోవచ్చు కదా టెస్టిమోనీ. ఒక్క పాస్టర్ గాడు షేర్ చేస్తలేడు. దొంగలు తయారయ్యారు. ఆలోచించండి మిత్రులారా దయచేసి. ప్రతి ఒక్కడు వాడు ఎదగాలని ట్రై చేస్తున్నాడు. అది సత్య అన్వేష్ కావచ్చు, ఇక మీ అభినయ్ దర్శన్ కావచ్చు, అజయ్ బాబు కావచ్చు, ఇంకోటి కావచ్చు. అర్థమైందా? అంటే శవాల మీద ఏమంటారు, ఏరుకోవడం లాంటిది. ఓకే, మరి ఇంకా రాజ్బోడ నిన్ను పోకు చేసేదాకా, నిన్ను గిచ్చేదాకా, ఇప్పుడు గిచ్చినాక అందరు మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడేటోళ్ళందరూ ప్రవీణ్ పగడాల బ్రదరు తాగుబోతు అని పోలీసులు అధికారికంగా ముద్ర వేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పటి వరకు రాజ్బోడ మేము పోగు చేసేంత వరకు ప్రవీణ్ పగడాల బ్రదర్ విషయంలో న్యాయం కావాలని ఎందుకు పోరాటం చేయలేదు? ఆయన లెగసీ కంటిన్యూ చేయడానికి మనం ఏమేమి చర్యలు చేద్దామని ఎందుకు మాట్లాడలేదు? ఆయనతో ఉన్న మీ సాన్నిహిత్యాన్ని, మీ అనుభవాలని, ఆ యొక్క ఇన్సిడెంట్ విషయంలో మీరు ఏమైంది, ఇప్పుడు నేను మిమ్మల్ని గిల్లేదాకా ఎందుకు మాట్లాడలేదు? ఇప్పటికి కూడా ఎందుకు మాట్లాడతలేరు? ఇవన్నీ మీరు దొంగలని ప్రూవ్ చేయడానికి ఇవన్నీ ఆధారాలే. ఆధారం లేకుండా మాట్లాడుతున్నా అంటున్నా కదా, ఇవన్నీ ఆధారాలే. ప్రతిదానికి ఆధారం ఉండదు. కొన్ని సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్లు ఉంటాయి. సిచ్యువేషన్ బట్టి ఆ యొక్క అసెస్ చేయొచ్చు ఎవరు ఏందనేది. నా మొక్క నవ్వుతుందా ఏడుస్తుందా అని తెలిసిపోతుంది. నేను ఫోటో తీసి కనిపిస్తుంది. అది పెద్ద విషయం కాదు. అది ఎవరు అసెస్ చేసిన దాన్ని బట్టి దానికి ఉంటుంది. అది పెద్ద విషయం కాదు. ఓకే, అర్థమైందా? ఇంక్లూడింగ్ ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు ఇంకో నెల రోజులకు, ఇంకో 6 నెలలకు ఇష్యూ డై డౌన్ అవుతుంది. అయిన తర్వాత ఆ కుటుంబ సభ్యులు ఇంకోరు వచ్చి ఎంత గట్టిగా ఓరినా, ఎంత వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేసినా ఎవరు పట్టించుకుంటారు? మర్చిపోతారు. వాళ్ళ జనాలు వేరే ఆ టాపిక్, ఇంకోటి వాళ్ళ జీవితంలో వేరే టాపిక్ మీద అయిపోతారు. కాబట్టి అది ఐరన్ వేడికున్నప్పుడే అది వంచితే వంగుతుంది, చల్లగానే వంచితే వంగది ఐరన్. సిమిలర్లీ ఈ ఇష్యూ అయినప్పుడు, ఇది ఇంకా ప్రజల్లో హృదయాల్లో ఉన్నప్పుడు, దీనికి న్యాయం కావాలని చాలా మంది ఆశిస్తున్నప్పుడు కుటుంబ సభ్యులు వచ్చి వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయండి. మీరేం ఆశిస్తున్నారు, ఇక్కడ ఏమైంది అనుకుంటున్నారు, ఎట్లా చేస్తే బాగుంటుంది, ఆయన లెగసీని ఎట్లా కంటిన్యూ చేద్దాం మాట్లాడండి. జెసికా సిస్టర్ గారు, నవీన్ వడ్డే గారు, ఇంకెవరైనా జార్జ్ గారు, ఇంకెవరైనా సరే బెన్హార్ గారు, షో ఇన్ యువర్ యాక్షన్స్. ఇంకో 6 నెలలకు, ఇంకో నెలకు మర్చిపోతారు జనాలు. దే మూవ్ ఆన్. థింక్ ప్లీజ్ థింక్. ఓకే, ఆ క్రమంలో అసలు ముచ్చటకు వద్దాం. ఓకే,
సో ఈ సువార్తలు ఎందుకు కొన్ని సువార్తలు చదువుదాం. ఓకే, సువార్తలు అంటే సువార్త అంటే ఏమర్థం తెలుగులో, ఇంగ్లీష్ లో గుడ్ న్యూస్, వార్త అంటే న్యూస్, అంటే మంచి. ఓకే, గుడ్ న్యూస్ ని సువార్త అంటారు. ఓకే, కొన్ని పదాలు సామాన్యులకు అర్థం కాకపోవచ్చు, ఇది సాధారణంగా పాస్టర్లు వాడే భాష. ఓకే, అంటే బైబిల్ ని తెలుగులో కన్వర్ట్ చేస్తే ఎట్లుంటది అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఓకే, ఈ సువార్త లేదంటే ఇంగ్లీష్ లో గాస్పెల్ అంటారు. ఆ గాస్పెల్లో కొన్ని ఇవి చెప్తా, ఇవి ఎందుకు చెప్తున్నా అనేది ఆ జాన్ వెస్లీ స్టోరీకి మనం కోరిలేట్ చేద్దాం. ఓకే, సో ఆ క్రమంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం ఏమి చెప్తోంది విను. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అంటే అబద్ధం ఆడకూడదు అని దాని అర్థం. అర్థమైందా? ఇది యేసు ప్రభువు గారు చెప్పిందే. అది ఇంగ్లీష్ లో ఉన్నది, తెలుగులోకి కన్వర్ట్ చేస్తే అది మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. ఫిజికల్ గా చేసినట్టు కాదు, వాని చూపులో వాని ఆలోచనలు కూడా అది ఉన్నా వాడు వ్యభిచారం చేసిన వాడితో సమానమని మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం చెప్తుంది. ఓకే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏది అయినను మీ నోట రానీయకుడి. అంటే పరుషంగా మాట్లాడకూడదు, ఎదుటి వారికి బాధ పెట్టే విధంగా మాట్లాడకూడదు, ఎదుటి వారిని చిన్నగా చేసే విధంగా మాట్లాడకూడదు అని దాని అర్థం. ఓకే, అర్థమైందా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. కృతజ్ఞతావచనమే మీరు చర్చించవలను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. దాని అర్థం కొలస్సీయులకు రాసిన పత్రికలో ఇలా ఉంది, 3వ అధ్యాయము 8వ వచనం. చూడు, ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట బూతులు అను వీటన్నింటినీ విసర్జించుడి. దాని అర్థం రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 21వ వచనము చదవలేదా? కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టు. శత్రువు కూడా అన్నం పెట్టాలని దాని అర్థం. దప్పిగొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం ఏమి చెబుతుందో తెలియదా నీకు? బొంగు అంటున్నావు, నీ మాటలు పెళ్లి చేసుకుంటానని నమ్మించావు, నిజమేనా? చదువుతా, ఆయన గురించి చెప్తా, జాన్ వెస్లీ గురించి. ఓకే, వెస్లీ కుటుంబం గురించి మొత్తం. నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు చెప్పినది. బైబిల్ ఇలా చెప్తుంది, నిందించే వాళ్ళను క్షమించు అంటే నీవు దూషిస్తున్నావు. మత్తయి 5వ అధ్యాయము 10వ వచనం. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మత్తయి 5వ అధ్యాయము 11వ వచనం. ఇది నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు ఎల్ల పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఓకే, ఇది కొన్ని ఉన్నాయి, ఫాస్ట్ ప్రయత్నం చేస్తా. మత్తయి 5వ అధ్యాయము 12వ వచనం. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. నీలాంటి పాస్టర్లను బోధకులు పాస్టర్లు కావద్దు అంటుంది. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. 1 పేతురు 3వ అధ్యాయము 5వ వచనం. కొంతమందికి బోర్ అవుతుండొచ్చు, కొన్ని ఉన్నాయి, 2-3 ఉన్నాయి, ఫాస్ట్ అవుతా. ఓకే, 1 పేతురు 3వ అధ్యాయము 5వ వచనం. నాకు తెలియదు అడిగిన నీవు ఎలా సమాధానం చెప్పాలి? బైబిల్ ఏమి చెప్తుంది? బొంగు భోషానం అని సమాధానం ఇవ్వమని అంటుందా? మీ ఆవిడ ముఖం కోపంతో ఎలా ఉంది? అదే ఆయన జాన్ వెస్లీ గారి గురించి. మీలో దేవుని ప్రేమ కనిపిస్తుందా? ఇన్ని రోజులు మాట్లాడని మీరు ఇప్పుడు బయటకు వచ్చి వాగుతున్నారు. మీరు అంత ప్రార్థనాపరులైతే మీ దేవునికే ఎందుకు అప్పచెప్పలేదు? నా విషయం పబ్లిక్ లో పెట్టండి, మీ కాల్ డేటా. అర్థమైందా? నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు. ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి
మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం ఏమి చెప్తుందో చదివావా? ఇతరులకు చెప్పడం కాదురా అయ్యా, మీరు చెప్తారు, పాటించరు. మీ కథలు అన్నీ తెలుసు. మీకు కావాల్సింది డబ్బు, సుఖభోగాలు. అంటే దుబాయ్, అమెరికా, ఆస్ట్రేలియా కోట్ల రూపాయలను అమాయక ఎడ్డి జనం ఇస్తారు. మీరు ఇలా తయారయ్యారు. వెస్లీ దంపతుల గురించి, వెస్లీ కుటుంబం గురించి. ప్రతి మనిషినికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి గలది గాని కృపాసహితముగాను ఉండనీయుడి. అంటే దీని అర్థం ఏంటంటే మాటలు ఎవరైనా తీయగా చెప్పగలుగుతారు కానీ మన చర్యలు అబద్ధం చెప్పవు అనేది దాని సారాంశం. ఓకే, సో ఇవి ఎందుకు చెప్పినా దీనికి ఎక్కడ మనకి ఈ జాన్ వెస్లీ యొక్క విషయంలో కోరిలేట్ అవుతుందో చూద్దాం. ఓకే, ఆ క్రమంలో వాళ్ళ యొక్క నిస్సీ పాల్ అంటే ఆమె కూడా రియాక్ట్ అయింది. ఈ నిస్సీ పాల్ ఎవరంటే పాల్ ఇమ్మాన్యుయల్ గారి వైఫ్. ఆమె ఏం మాట్లాడిందో విందాం. ఓకే, మీరు ఎక్కడ ఉంటారు స్టీఫెన్ గారు? అమ్మ నేను విజయవాడ మేడం. మాది జ్యువెలరీ షాప్ ఉంది. ఓకే, నేను యాక్చువల్ గా మంత్లీ అమౌంట్ వేస్తుంటాను మేడం. మీరు కానిమన్ గారికి ఏమవుతారమ్మా? నేను పాస్టమ్మ గారినండి, వైఫ్ ని. మీరు ఇమాన్యుయల్ గారి వైఫ్? పాల్ గారినండి. పాటలు వింటున్నారు కదా, కొన్ని మీటింగ్స్ అయ్యి విజయవాడలో పెద్ద సభలు పెట్టారు అయ్యారు. అవునమ్మా. 4 days కూడా ఒక ఛాలెంజింగ్ అండి. చుట్టూరా వర్షము, ఆ గ్రౌండ్ లో వర్షం లేదు. 2 lakhs అవుతుందమ్మా ఒక్కోసారి? 2 వరకు అవ్వదండి, 1.3, 1.4 అవుతుంది. భోజనాలు ఏమన్నా పెట్టుకుంటే అంతకు వెళ్ళిపోతుంది. భోజనాలు ఎప్పుడు పెట్టాం కదండి. మన చర్చలు ఎంతమంది ఉంటారు మేడం? చర్చ్ గ్యాదరింగ్ వచ్చేసి 5,000 ఎగో వస్తున్నారండి. 4 సర్వీసులు కదా ఎప్పుడు సండే. మేడం ఇప్పుడు ఈ దశంభాగాలే కాకుండా ఇప్పుడు కానుకలు కూడా ఉంటాయి కదా, చెట్టు పేర మరి అంటే ఏదండి అంటే కానుకలు కూడా పెట్టుకోవచ్చు కదా మేడం, దశంభాగం ఒకటే కాకుండా. అవునండి, మరి కానుకలు ఎప్పుడు పెడతారు మేడం? కానుకలు కూడా ఉంటాయి కదండి, సండే ఆరాధనలో ఉంటాయి. కానీ అంత రీచ్ అవ్వలేము కదా వాటికి. వస్తుంది, ఎంత కొంత వస్తుంది కానీ మన ఎక్స్పెండిచర్ అయితే మీట్ అవ్వదండి. మనదేమో పెద్ద మొత్తంలో ఇవ్వాల్సి ఉంటది. విజయవాడలో ఖర్చులు ఎక్కువ అండి, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. వస్తుంది, రాదని చెప్పండి కానీ సగం సగం అండి. దేవుని మీద ఆధారపడాల్సిందే మనము. దేవుని చెప్తారు కదా మేడం. చుట్టుపక్కల పని చేసుకునే వాళ్ళు 10 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వలేరు స్టీఫెన్ గారు. అంటే చెప్తున్నాను, దేవునికి ఇచ్చే విషయంలో అందరికి మనసు ఉండదండి. వస్తారు, ప్రార్థన చేస్తారేమో కానీ ధారాళంగా ఇవ్వాలన్న మనసు కొంతమందికి ఉంటుంది. మీకు లాగా నేను సినిమాల్లో కూడా చాలా మందికి నేను ఫైనాన్స్ ఇస్తుంటాను. హైదరాబాద్ వెళ్తుంటాను నేను. ప్రభుత్వ వల్ల బాగానే ఉందండి. నాకు మొత్తం ఒక 200 crores నాకు మొత్తం ప్రాపర్టీస్ ఉన్నాయి. బిడ్డలు మంచిగా ఉన్నత స్థానంలోనే ఉండాలి. మీకు ఏదన్నా కావాలన్నా కూడా నేను కొనిపిస్తానండి. మీకు ఏదన్నా కావాలంటే నేను కూడా ఇప్పిస్తాను. తప్పకుండా స్టీఫెన్ గారు, మనం ఇప్పుడు 7 కోట్లు పెట్టి అది కొన్నాం కాబట్టి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ బట్టే కదా పాపం. ఉండండి, ఇచ్చిన పరిచిస్తారు కదా. అంటే అందులో చర్చది ఇన్వాల్వ్మెంట్ లేదండి అనుకునే విషయంలో. ఫ్యామిలీ అందరు కలిసి కొంత వేసుకుంటే మిగతా అదేదో వీళ్ళు అంటారండి, భీమవరం సైడ్ వీళ్ళు అప్పుకి ఇస్తాను, ఇంట్రెస్ట్ ఇస్తారు. వాళ్ళ దగ్గర తీసుకొచ్చారు అమౌంట్. అంటే మీకు చెప్పకూడదు కానీ నేను చెప్తున్నానండి, నేనే దాచుకోకూడదు. చెప్పడం కూడా చాలా టెన్షన్ వాళ్ళకి. అంటే నేను మనకు వాస్తవంగా కొంచెం దేవుడి సేవలో వాడబడతా ఉంటే ఇట్లానే కానుకలు వస్తాయి, దశంభాగాలు వస్తుంటాయి కాబట్టి దేవుని చిత్రం అయితే ఎంత మేడం ఒక 6 months లోనే అయిపోతుంది. ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు, అమెరికా నుంచి 75 కోట్లు వచ్చినాయి. మొత్తం తీరిపోయి హ్యాపీగా ఉన్నాడు. హైదరాబాద్ లో నేను మొన్న 10 ఎకరాలు కొనిపించాను ఆయనకి. 10 ఎకరాలు 25 కోట్లతో తీసుకున్నాడు. ఆయనకి దేవుని కార్యాలు జరగాల. అవును మేడం, అవును మేడం. అతనికి బాగా వస్తాయి మా ఫ్రెండ్ డానియల్ కి. దశంభాగాలు అతనికి
నెలకు వచ్చేసి 15 లక్షలు ఈజీగా ఉంటుందమ్మా. ఐడికి ఏంటంటే ఇంకా మీటింగ్స్ పెట్టాలి, ఇంకా అనేక మందికి శుభార్త తెలియచేయాలని ఆశ. అవును మేడం. అదే ఎంత బాధపడతారు, ఎంతో మంది డబ్బు ఉంది తీయట్లేదు బయటికి. ఆశ అయితే ఉంది, దేవుడు చేయాలన్న ఆశ అయితే ఉందని అంటా ఉంటారు. తీయాలి మేడం, వాళ్ళు డబ్బులు తీసాడు, విశ్వాసులు అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళకి ప్రార్థన చేయబట్టే కదా మేడం డబ్బులు వస్తాయి. చిన్నప్పుడు దేవుని డబ్బులు దేవునికి ఇచ్చారు కదా మరి పాస్టర్ గారికి. ఇప్పుడు విశ్వాసులనే కాదండి, చాలా మంది పెరకు దగ్గర కూడా డబ్బు ఉంది. చాలా బాగా వాళ్ళు ఒక మీటింగ్ పెట్టరు, ఒక శుభార్త కోరికలు పెట్టరండి, అది బాధపడతా ఉంటారు. డబ్బున్న సేవకులు మీటింగ్స్ పెట్టరు, డబ్బులు ఎక్కువైనా దేవుడు మనకు ఆశ ఇచ్చాడు, చేయాలని తపన ఇచ్చాడు. ఉన్నంతలే అండి, ఉన్నంతలో మొన్న 22 lakhs ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టించారు బిషప్ గారు లాస్ట్ మంత్. మేడం ఈ విజయవాడలో చాలా మంది పాస్టర్లు బాగా ఉన్నారు మేడం, బాగానే రిచ్ అయ్యారు బాగా. అదే బాధ అండి మాకు, హైదర్ అదే బాధపడతారు. ఏం లేని మాకు ఇంత ఆశ ఉంది, పెట్టాలని ఆశ ఉంది, తీయలేమని బయటకు డబ్బు తీయమని చాలా మంది ఉన్నారు. ఫోన్లే మనమని పెడుతున్నాము, దేవుడు మనల్ని వాడుకుంటున్నారని హ్యాపీ ఫీల్ అవుతాం. అవును మేడం. మేడం మీకు ఫ్రెండ్స్ ఫండ్స్ రావట్లేదా? ఏమీ ఉండదు కదా. మీరు అయితే మీకు తెలియదు మేడం, ఇప్పుడు మీ దానికి 6,000 మంది వస్తున్నారు కదా, ఇప్పుడు ఇంతమంది వస్తున్నారు మా చర్చికి అని చెప్పేసి నేను అమెరికా లింక్స్ ఇస్తాను మా ఫ్రెండ్ కి ఇచ్చినట్టు, ఫాలోఅప్ చేసుకోండి. సరే, మీరు ఒకసారి కలుపుతాను కానీ కలిసి మరి మాట్లాడతారా గారు? మేడం నేను కూడా ప్రార్థన చేస్తాను మేడం. 100 కోట్లు పెట్టి మీరు మంచి బిల్డింగ్ కట్టుకునేలాగా, ఒక ప్యాలెస్ లాగా మీరు కట్టుకునేలాగా మేడం. నేను తోటి ప్రార్థన చేయాలి మేడం, మీ కొరకు నేను ఇంకా ప్రార్థన చేస్తాను. దయగల తండ్రి ఆయన స్వామి గారి బాగా ఆశీర్వదించండి. ఆయన ఒక 100 కోట్లు పెట్టి నాయన ఒక మంచి ప్యాలెస్ కట్టుకునేలాగా, నాయన మంచి కారు ఒక 2 కోట్లు పెట్టి కార్లు కొనేలాగా ఆశీర్వదించండి. ఆయన బాగా వాడుతున్నారు, దేవుడిని బాగా వాడబోతున్నారు, ఆయన బాగా వాడుకుంటున్నారు నాయన దేవుడిని. ఆయన ఇలా కనీసం అంటే 100 ఎకరాల పొలం వచ్చేలాగా ఆశీర్వదించండి నాయన. నాయన వీళ్ళు కనీసం అంటే ఒక 100 తరాల దాకా తరగని ఆస్తిని ఇవ్వండి నాయన. నాయన సేవలకు నాయన కనీసం అంటే నాయన ఒక 500 కోట్లు పొలాలు వచ్చేలాగా మీరు దీవించండి నాయన. విశ్వాసకు ఇంకా గతం భాగం వచ్చేలా చేయండి నాయన. నాయన ఇలా చర్చకి నాయన పాలిమేల్ గారు 5,000 మంది విశ్వాసం నడిపిస్తున్నారు నాయన. 5,000 మంది కనీసం నాయన నెలకు వచ్చేస్తే నాయన వీరికి 20 లక్షల రూపాయలు దశం భాగాలు వచ్చేలాగా ఆశీర్వదించండి నాయన. ప్రత్యేక కానుకలు నాయన, ప్రత్యేక కానుకలైన ఆదివారం కానుకలు నాయన కనీసం ఒక 20 లక్షల రూపాయలు ఆదివారం వచ్చేలాగా ఆశీర్వదించండి మేడం గారిని నాయన. నాయన వీళ్ళు కనీసం 100 తరాలు తరగని ఆస్తినివ్వండి నాయన. నాయన ఎంతో మంది పాస్టర్లు ఉండలవుతున్నారు నాయన. నేను డబ్బులు వేస్తా ఉన్నాను, పాలిమేల్ గారి కానీ కలవర సతీష్ గారు తీసుకున్నారు ఆయన. కలవర సతీష్ గారి కనీసం 1000 కోట్ల ఆస్తి దాకా పైన ఉంది. మా అయ్య గారి కనీసం అంటే ఇప్పుడు 20 కోట్ల ఆస్తి ఇంతవరకు అవ్వలేదు పాలిమేల్ గారికి. ఆయన పాలిమేల్ గారికి కూడా విజయవాడలో నెంబర్ 1 పాస్టర్ గా తయారవ్వాలి. కేఏ పాల్కర్ ఆయన పాల్ గారికి నాయన బోయింగ్ విమానం ఉంది. అదే విధంగా మా పాలిమేల్ గారు కూడా బోయింగ్ విమానం కొనుక్కునేలాగా, సొంతగా కొనుక్కునే ప్రపంచానికి గుర్తొచ్చేలాగా మన పాలిమేల్ గారు అలాగే మా పాలిమేల్ గారి భార్య గారు సొంత ఫ్లైట్ లో ఎగిరి ప్రపంచాన్ని చుట్టొచ్చేలాగా ఆశీర్వదించండి ఆయన. మా అమ్మగారిని మంచిగా ఆశీర్వదించి వారు బాగా వృద్ధి చెందేలాగా ఉంది ఆయన. ఈ 5,000 మంది విశ్వాసులు 1,00,000 మంది కావాలని ఆయన నెలకు కనీసం దశం భాగాలే 5 కోట్లు వచ్చేలాగా ఆశీర్వదించండి ఆయన. కానుకలు కూడా కనీసం 3-4 కోట్లు వచ్చేలాగా ఆశీర్వదించండి ఆయన. పాలిమేల్ గారు అమాయకులు ఎంతో మంది దేవుళ్ళు నడిపిస్తారు కానీ ఆయన నోరు చేర్చి దశం భాగం అడగనటువంటి అమాయకులు సేవ చేస్తాను ఆయన. ఆయన ధైర్యంగా దశం భాగాలు ఇవ్వండి అని అడిగేలా చేయండి నాయన. దేవుడు సొమ్ము దేవునికి వచ్చేలాగా చేయండి. పాస్టర్ గారు ఇంకా ఎదగాలి దేవుళ్ళకి నాయన. పాలిమేల్ గారు ఇంకా ఎదగాలి. ఆయన కనీసం కాళ్ళు పెడితే కనీసం 1 కోటి రూపాయలు వచ్చేలా చేయండి నాయన. ఆయన మంచిగా ఎదిగేటట్టు అమెరికా నుండి కనీసం 500 కోట్లు
మా పాలిమైనలకి పరిలవ్ చేయండి నాయన. ఆమేన్. చాలా చాలా థ్యాంక్స్ అండి మీ ప్రార్థన బట్టి. సో అది మిత్రులారా, సో అక్కడ ఏమర్థమైంది మీకు? సో అంటే దేవుని పేరు మీద ఎంత పెద్ద వ్యాపారం నడుస్తుంది. ఆయన అన్ని అంటుంటే అన్నిటికీ ఆమె అంటుంది తప్ప ఆమె వద్దు నాకెందుకు నేను సేవ చేస్తానని అంటలేదు. అర్థమైందా? అట్లా ఏమి వాళ్ళే చెప్పుకుంటున్నారు నేను ఏ స్థాయి నుంచి వచ్చినాను. ఏ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు ఏ స్థాయికి ఎదిగినరు? ఇన్ని దేశాలు తిరుగుతున్నారు, ఎక్కడి డబ్బులు అంటే ఇందులో ఎంత పెద్ద వ్యాపారం నడుస్తుందో గమనించండి. సేమ్ వే సద్గురు, సేమ్ వే చిన్న జియర్ అనేటువంటి సర్వసంగ పరిత్యాగి. వాళ్ళ దగ్గర 1000 కోట్ల ఆస్తులు ఎందుకుంటాయి? అర్థమైందా? అన్ని ఎకరాల భూములు ఎందుకుంటాయి? అంటే దేవుడి పేరు మీద అమాయక ప్రజల్ని ఒక మెస్మరైజ్ చేసేసి 100ల నుంచి 1000 కోట్లు దోసుకుంటూనే ఉన్నారు. నిజమైనటువంటి వాళ్ళు ఏదో అడవులనో ఎన్నో మొక్కుంటున్నారు, వాళ్ళు అట్లే ఉన్నారు. ఇప్పుడు మన ప్రవీణ్ పగడాల బ్రదర్, ఆయన ఇప్పటివరకు ఒక పైసా, ఒక్క దశభాగం కాదు కదా, ఆయన వ్యాపారం చేసి వచ్చిన పైసలు ఖర్చు పెట్టాడు తప్ప ఒక్కరి దగ్గర ఒక సిల్లి గవ అడగలేదు. అట్లా అనేక మంది ఉన్నారు. రమణ మహర్షి పైసలు వసూలు చేయడే, ఎప్పుడు ఆయన బతుకున్నప్పుడు కూడా వసూలు చేయలేదే, అంత ఫేమస్ అయినా కానీ. స్వామి వివేకానంద గారు వసూలు చేయలేదే, రామకృష్ణ పరమహంస గారు వసూలు చేయలేదే. మరి సద్గురు దగ్గర 100 ఎకరాలు 1000 ఎకరాలు 1000 కోట్ల ఎందుకు ఉంటాయి? లేకపోతే చిన్నజీవ స్వామి దగ్గర ఎందుకుంటాయి? డేరా బాబా దగ్గర ఎందుకుంటాయి? పుట్టపర్తి బాబా దగ్గర ఎందుకుంటాయి? సో వాళ్ళకు వచ్చిన ఫండ్స్ లోపల ఒక 5% కూడా వాళ్ళు జెన్యున్ ఖర్చు పెడతారు. 5 to 10% పెడితే ఎక్కువ. ఆ కనిపించేది ఏదో హాస్పిటల్, కనిపించేది ఏదో ఉంటుంది, ఒక అన్నదాన సత్రమో ఒక స్కూల్లో ఏదో ఉంటుంది. దానికి వాళ్ళకి వచ్చే 1000 కోట్లు వస్తే వాళ్ళకెళ్ళి ఒక 100 కోట్లు ఖర్చు పెడతారు. మిగిలిన 800 కోట్లు 900 కోట్లు స్వాహా. కల్వరి సతీష్ అయితే నూనెలు అమ్ముకుంటాడు, తర్వాత అక్కడెక్కడ వాళ్ళ కొడుకు విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నాడు. సో దే ఆర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ దే ఆర్ లూటింగ్. ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్తో సంబంధం లేదు. ఓకే, అది కాకుండా ఏది ఈమెనే నిసిపాల్ ఇప్పుడు మాట్లాడినాము. ఈమెనే నా మీద వీడియో ఇదే వీడియో మాట్లాడుతుంటే వాళ్ళ కామెంట్ పెట్టిర్రు అక్కడ వేరే వాళ్ళు. ఓకే, సిస్టర్ ఏమి ఎవరో పెట్టిర్రు, బ్రదర్ రేపుల డేనియల్ అనే ఒక బ్రదర్ పెట్టిండు. ఏమని? సిస్టర్ ఏమి అనుకోను అంటే ఒకటి చెప్తా. ఆల్రెడీ వెస్లీ గారు క్లారిఫికేషన్ ఇచ్చాక మళ్ళీ మీరు మీ హస్బెండ్ గారు అలాగే మీ వదిన గారు పీజే స్టీఫెన్ పాల్ గారు ఇంతమంది మళ్ళీ క్లారిఫికేషన్ ఇస్తే మీరే ఇష్యూని హైలైట్ చేసినట్టు ఉంటుంది అని నా అభిప్రాయం అని ఒక బ్రదర్ పెట్టిండు. ఓకే, సో అట్లా ఇక అంటే నేను అన్నదానికి నువ్వు ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకోవాలి కానీ ఇక నీకున్న బంధుగణము అందరితోటి నన్ను తిప్పియాల్సిన అవసరం లేదు కదా. సో ఆ క్రమంలో ఇది ఒక న్యూస్ పేపర్ వచ్చింది. ఈ న్యూస్ పేపర్లో జాన్ వెస్లీ గారి గురించి ఒక న్యూస్ వస్తే ఆయన రౌడీలను పెట్టి ఆయన కొట్టించే ప్రయత్నం, రౌడీలను పంపించి ఆయన కొట్టించే ప్రయత్నం చేసిండు. ఈ న్యూస్లో ఏముందో చదువుదాం. ఓకే, ఏది విచ్చలవిడిగా చెలామణి అవుతున్న దొంగ టీం అని పెట్టిండు. ఏది జాన్ వెస్లీ గారి గురించి. ఓకే, ఏముంది ఇందులో? విశాఖపట్నం రాష్ట్రంలో దొంగ హోలీ టీం విస్తృతంగా చెలామణి అవుతుంది. అమాయక క్రైస్తవులు అనేకులను ఈ మొలీల మోసపూరిత మాటలతో వంచేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి జాన్ వెస్లీ గారి గురించి. ఓకే, పురావస్తు శాస్త్రాన్ని బైబిల్తో కలిపి ప్రసంగాలు చేయడం మొదలుపెట్టాడో యవ్వనస్తుడు. అనేకులు బాగుందన్నారు, అంతే దండుకోవడం మొదలుపెట్టాడు. వింటున్నా మిత్రులారా? అంతేకాదు పరిచర్యను విస్తృతం చేసేశాడు. రైట్? ఆ వాక్యం విన్న వారిలో మార్పు ఉండదు, సవరణ అసలే ఉండదు. అయినా ప్రజలు ఆహో ఓహో అనేటట్లు నేర్చుకున్నాడు. ఆ ప్రసంగీకునికి పెళ్లి కాలేదేమో. ఇది కుర్రకారు జేజేలు పలికారు. దీనంతటిని దొంగ టీం చక్కగా మలుచుకొని ఇబ్బడి ముబ్బడిగా క్యాష్ చేసుకుంది. నత్తిగా మాట్లాడడం కూడా ఫ్యాషన్ గా చూపించాడు ఆ ప్రసంగికుడు. ఎవరు? జాన్ వెస్లీ గారు. పెళ్లికి 6 కోట్ల కట్నం తీసుకున్నాయంట. ఇతగాడికి సూటు వేస్తే దసరా బుల్లోడు, సూటు తీస్తే దొంగకోళ్లు పట్టేవానిలా కనిపించే ఈ సదరు వ్యక్తి కనబడిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మబలికించాడు. వింటున్నా మిత్రులారా? కొంతమంది ఇతన్ని పెళ్లి చేసుకోవాలని ఈ విషయాన్ని అడిగేసి ఆశాభంగం పొందారెందరో. ఈయన నీళ్ళు ఒకటారెండా చెప్పలేనన్ని అప్రాత ప్రజలు తెలియజేశారు. కోయంబత్తూరులో, సింగపూర్లో, కువైట్లో, దుబాయ్లో నిన్నే పెళ్లాడతా మాట్లాడాలి, నా రూమ్కు రమ్మన్నాడంట.
అనేక మంది అమ్మాయిలు ఇతగాడిపై మనసు పడేటట్లు అనేక సంకేతాలు ఇచ్చాడట. అంటే ఈజ్ ఏ ఉమనైజర్. ఓకే, వ్యభిచారం గురించి ఆ యొక్క సువార్త చెప్పినాం కదా, ఎందుకంటే ఈ రిలేటెడ్ అన్నట్టు. ఓకే, ఎంతో మంది అమ్మాయిలను నీకు సువార్త చెప్తా అని అట్లా రమ్మని ఓకే అట్లా చేసిండని చెప్తున్నారు. ఈ టీం అధినేత తమ్ముడు ఏకంగా ఆరాధనలతో అమ్మాయిల చేతులు పట్టుకునే చిన్న అలవాటట ఇది పాల్ ఇమ్మాన్యుయల్కి. ఈ సంఘటనలో చిన్నగా చెప్పు దెబ్బలు తిన్నారు. అంతేకాదండోయ్, ఈయన పెళ్లికి కట్నం కింద ఖర్చుల కానీ చాలా తక్కువగా 6 కోట్లు మాత్రమే కట్నం తీసుకున్నాడంట. ఇటువంటి వ్యక్తులు ప్రసంగికులుగా, అంతర్జాతీయ ప్రసంగికులుగా గుర్తింపు పొందడం క్రైస్తవ్యానికి ఎంత అవమానం మీరే చెప్పండి. పై విషయాలు రాసినందుకు కొంతమందికి ఉన్నప్పటికీ రాయక తప్పదు. ఇలాంటి వ్యక్తులను వ్యక్తిగతంగా కలిసి నచ్చజెప్పి చూడడానికి ప్రయత్నించినా వినరు. విపరీతమైన ఆత్మీయ గర్వము, అందుకే ఈ విధంగా రాయడం తప్పడం లేదు అని ఈ పత్రికలో రాసిండు ఈయన. ఈ వ్యాసం రాస్తే ఈయన గుండాలను పంపించి ఆయన కొట్టే ప్రయత్నం చేసిండు. ఈ రాసిన ఆయన పేరేంది, ఏ పేరుంది ఈ రాసిన బ్రదర్ పేరు? సో మన్నవ వెంకట రమణారావు అంట ఈయన. తండ్రి పేరు వీరాస్వామి. ఎక్కడ ఉంటాడు? విశాఖపట్నంలో ఉంటాడు ఈయన. సో రెస్పాండెంట్ రాజు, గ్లోరీ, దీప్షిక, జాన్ వెస్లీ వీళ్ళందరి పేర్లు రాసిండు. విషయం ఏంది అంటే ఇది తెలుగు చక్కగా నాకు అర్థమవుతలేదు. అది పేపర్ నడుపుతున్నట్టు ఏదో ఉంది. స్టేషన్ హౌస్ ఆఫీసర్ పోతిన మల్లేపాలెం పోలీస్ స్టేషన్ విశాఖపట్నం సిటీలో ఇది కంప్లైంట్ చేశారు. నాకు చంపుతానని ఏముందంటే ఫిర్యాది బేసికల్గా నన్ను చంపుతాను మా కోసమే అని రెస్పాండెంట్స్ చంపుతారేమని బెదిరిస్తున్నట్ట, చంపుతాను బెదిరిస్తున్నట్ట. ఓకే, సో ఇంకోటి ఏదో ఉంది, ఇది ఆయనే రాసిండు. ఆయన ఇంతకుముందు పేరు చెప్పిన కదా. సో ఏముంది, మహారాజశ్రీ రాష్ట్ర క్రిస్టియన్స్ ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు కార్యవర్గ సభ్యులకు వెంకట రమణారావు మన్నవ రాసుకుంటున్న విన్నపాలు. ఓకే, ఆయన లెటర్ రాసిండు క్రిస్టియన్ అసోసియేషన్కి. ఏమని? అయ్యా, నేను వెంకట రమణారావు మన్నవ, తండ్రి వీరాస్వామి, మధురవాడ, విశాఖపట్నం ఓకే అపార్ట్మెంట్ నెంబర్ ఉంది ఉంటున్నాను. నేను శాంతి మార్గం అనే మాసపత్రిక మంత్లీ ఇంతకుముందు పెట్టిన కదా న్యూస్ పేపర్కు సంపాదకుని. ఈ పత్రికలో ప్రజల అవగాహన కొరకు ప్రచురింపబడిన విచ్చలవిడిగా చెలామణి అవుతున్న దొంగ టీం అనే శీర్షికన ఇది ఒక వ్యాసం రాశాను. అయితే రాజమండ్రికి చెందిన యంగ్ హోలీ టీం, ఈయన చర్చ్ పేరు యంగ్ హోలీ టీం అంట, ఈ మన యొక్క జాన్ వెస్లీది. ఓకే, యంగ్ హోలీ టీం అనే సంస్థ పత్రికలో మా కోసమే ఈ శీర్షిక ముద్రించారంటూ మా పత్రికపై దాడులు చేస్తున్నారు. ఆయన పేరు పెట్టలేదు, ఆయన మొత్తం వ్యాసం రాసింది కానీ ఆయన పేరు పెట్టలేదు. అయినా సరే మా పత్రికపై దాడులు చేస్తున్నారు. అయితే ఈ శీర్షికలో ఎవరి పేరు కానీ, వ్యక్తుల పేర్లు కానీ, సంస్థల పేర్లు కానీ ప్రస్తావించలేదు. ఇది మా గురించే రాశారనడానికి ఏ రకమైన రుజువులు, ఆధారాలు కూడా లేవు. వీరు బెదిరించిన ఫోన్ కాల్స్ కి తిరిగి సమాధానం చెప్తూ ఇవి మీ గురించి రాసినవి కావంటూ స్పష్టంగా నేను తెలియజేశాను. అయినప్పటికీ పైన పేర్కొన్న సంస్థ అధినేత జాన్ వెస్లీ తన కార్యాలయం నుంచి పదే బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈ కాల్స్ వల్ల నేను మానసికంగా కృంగిపోయాను. వారి మాటలు, దుర్భాషలు నన్ను భయభ్రాంతులకు గురి చేశాయి. ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో నా భార్యా పిల్లలను నేను మా స్వగ్రామమైన వేరే ఊరికి పేరుంది కానీ చదువుతలేను ఓకే పంపించేశాను. ఇదిలా ఉండగా రాజు అనే వ్యక్తి ఈ ఒక సెల్ ఫోన్ నంబర్ ఉంది, నేను చదువుతలేను ఓకే. ఇదిలా ఉండగా రాజు అనే వ్యక్తి ఈ సెల్ ఫోన్ నంబర్ నుంచి గ్లోరీ, ఈ సంస్థ డైరెక్టర్ అక్క షకీనా గ్లోరీ క్యాలెబ్ అని ఉంది కదా, ఆమె కూడా రెస్పాండ్ అయింది నా మీద ఓకే. సో ఆ గ్లోరీ ఓకే అనే మహిళ ఇంకో సెల్ నంబర్ ఉంది, నేను చదువుతలేదు ఓకే, నుండి దీప్షిక అనే మహిళ మరియు ఆమె తండ్రి ఇంకో సెల్ నంబర్ ఉంది, చదువుతలేను సెల్ నుండి క్రిస్, మాథ్యూ అనే వ్యక్తుల సెల్ల నుండి బెదిరిస్తూ, చంపేస్తామంటూ, తిడుతూ జాన్ వెస్లీ ఫోన్లు చేయించాడు. సేమ్ ప్యాటర్న్, ద మోడస్ ఆఫ్ ఆపరాండి సేమ్ డిట్టో ఓకే. ఇప్పుడు నా మీద ఎట్లయితే ఎవరెవరితోటో తిట్టిపిస్తుంటాను, సేమ్ మోడస్ ఆఫ్ ఆపరాండి. నువ్వు చేయనప్పుడు ఎందుకయా ప్రూవ్ యువర్ సెల్ఫ్ నాన్ గిల్టీ, ఇన్నోసెంట్, ఎందుకు అందరితో తిట్టిపిస్తున్నావు? సో డాగ్ మే కుచ్ కాలా హై. డెఫినెట్లీ ప్రవీణ్ బ్రదర్ అక్కడ పేరు వస్తుంది. ప్రవీణ్ బ్రదర్ చాలా చిన్న వ్యక్తి, మీతో వలిస్తే మీకున్న ఆస్తులు, మీకున్న ఇన్ఫ్లుయెన్స్, డెఫినెట్లీ ఆ చిన్న వ్యక్తి మీ తమ్ముని పక్క కూర్చుంటే సేమ్ డిబేట్ ఇస్తే మీకు ఎట్లా నచ్చుతుంది? కామన్ సెన్స్. రాజమండ్రి వచ్చి ఆయన ఎస్టాబ్లిష్ అయితే, ఆయన పాపులర్ అయితే, నిజాయితీవంతుడు పైకి పోతే మీ అన్యాయాలు క్రిస్టియానిటీ ఉన్న వాళ్ళని కూడా విమర్శించండు ఆయన. తప్పు ఎక్కడైనా విమర్శించండు ప్రవీణ్ పగడాల బ్రదర్. కాబట్టి మీరు చంపిన అనలేదే మనము,
మీరు వాళ్ళతోటి చేతులు కలిపారేమో అని నాకు సమాచారం వచ్చింది. ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, ఇది నాకు సమాచారం వచ్చింది అని డిస్క్లైమర్తో సహా చెప్పినాక ఎందుకంత రియాక్ట్ అవుతున్నావు? నువ్వు తప్పు చేయనప్పుడు ఎవడో పిచ్చుకుక్క నువ్వే చెప్పినావు కదా, బోడిగాడు గొట్టంగాడు అన్నావు కదా, బొంగుగాడు. మరి బొంగుగాడి గురించి ఎందుకు అయ్యారు అందరినీ నీ ఘనాన్ని అంతా పెట్టి ఎందుకు నా మీద అటాక్ చేపిస్తున్నావు? ఆలోచించుకోండి వెస్లీ బ్రదర్ గారు. ఓకే, నాకు ఆనెస్టీ ఉండకు. నువ్వు నమ్ముకున్న దేవుడికి, నీకు ఈ యొక్క దశమ భాగాలు ఇప్పిస్తున్న దేవుడికి ఆనెస్టీగా ఉండు. నాకు ఉండకు, నాకొద్దు. అర్థమైందా? సో క్రిస్ మాథ్యూ వాళ్ళు మళ్ళీ నార్మల్ భాషలో మాట్లాడతలేరు. ప్రతి దగ్గర ఒక క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ భాగంగా నేను మాట్లాడినప్పుడు నార్మల్ భాషలో చెప్పొచ్చు కదా. ప్రతి దగ్గరికి దేవుడిని తీసుకొస్తారు. అంటే యూ వాంట్ కవర్ అప్ యువర్ నాన్ సెన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అనే కదా దోసుకునేది, ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. అట్ ద సేమ్ టైం యూ వాంట్ కవర్ అప్ యువర్ నాన్ సెన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. ఇతనికి పరిచర్య తెలుసా? నాకు తెలుసా? నేను క్రిస్టియన్నా? ఐఎమ్ టాకింగ్ అనే ఒక మనిషిగా మాట్లాడుతున్నా, ఒక మానవత్వం మనిషిగా మాట్లాడుతున్నా. అనేక విషయాల మీద మాట్లాడినా ఇది కూడా అందులో ఒక విషయం అంతే. అయితే ఇది క్రిస్ మాథ్యూ అనే వ్యక్తుల నుండి సెల్ల నుండి బెదిరిస్తూ చంపేస్తామంటూ తిడుతూ జాన్ వెస్లీ ఫోన్లు చేయించాడు. అయితే తేదీ సో ఆ టైం లోపల ఎవరో నా తలుపు తట్టారు. వింటున్నా మిత్రులారా? నిద్ర కళ్ళతో తలుపు తీశాను. ఎవరో ఇద్దరు అపరిచితులు నువ్వే నా ఎడిటర్వి, మేం రాజమండ్రి నుంచి వచ్చామని కరుకుగా చెప్పారు. నువ్వు మా డైరెక్టర్ జాన్ వెస్లీ గురించి ఎందుకు రాస్తావంటూ నాపై చెయ్యి చేసుకోబోయాడు. వింటున్నా మిత్రులారా? చంపుతామని బెదిరించి తిడుతూ వెళ్ళిపోయారు. ఈ సంఘటన జరిగినప్పుడు ఇంకా ఎవరూ నిద్ర నుండి మేల్కోలేదు. అంటే ఎర్లీ మార్నింగ్, ఎంత పొద్దుగాల 6:30 గంటలకంట, ఎవరు లేవకముందు. అయ్యా, నన్ను అనవసరంగా నిష్కారణంగా యంగ్ హోలీ టీం డైరెక్టరు జాన్ వెస్లీ మరియు కార్యాలయ సిబ్బంది రాజు, అక్క గ్లోరీ, కార్యాలయ సిబ్బంది దీప్షిక, క్రిస్టఫర్ మాథ్యూలు నాపై ఈ రకంగా దాడులకు, బెదిరింపులకు గురి చేస్తూ నాకు తీవ్రమైన భయాందోళనలకు కలుగజేస్తున్నారు. మీరు ఈ విషయాలపై తక్షణమే స్పందించి నాకు, నా కుటుంబానికి, నా కార్యాలయానికి న్యాయం చేయవలసిందిగా తమని కోరుకుంటున్నాను. ఇట్లు మీ భవదీయులు వెంకటరమణారావు మన్నవ, ఎడిటరు. కాపీ టు పోలీస్ కమిషనర్ విశాఖపట్నము, అసిస్టెంట్ పోలీసు కమిషనర్ విశాఖపట్నము, ఆల్ క్రిస్టియన్ న్యూస్ పేపర్స్ అని ఆయన రాసిండు. ఇన్ని ఆధారాలతోటి ఇక పెట్టిన ఇక చెప్పండి, ఇక ఎవరి నిబద్ధత ఏంది, ఎవరి సచ్చీలత ఏంది, ఇక ప్రజలే నిర్ణయించాలి. నేను నా యొక్క ఈ యొక్క 47 ఏళ్ల వయసులో నేను అనేక మందిని, ఒక 20 ఏళ్ల సాఫ్ట్వేర్ అనుభవము ప్లస్ అనేక మందితో గత 10 ఏళ్ల నుంచి అనేక మందితో ఇంటరాక్ట్ అయ్యి అనేక విషయాల మీద స్పందిస్తున్న నాకున్న ఇంత నాలెడ్జ్, సో ఇంత అనుభవం ద్వారా చెప్తున్నా. ఒకటే సింపుల్ చెప్తున్నా, మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ప్రతి కులంలో ప్రతి మతంలో ఉన్నారు. ఇస్లాంలో ఉన్న వాళ్ళు అందరు చెడ్డోళ్ళు కాదు, మెజారిటీ మంచి వాళ్ళే ఉంటారు. ఒక 5 to 10% దుర్మార్గులు ఉంటారు. అన్ని మతాలు ఉన్నారు. ఓకే, అందరికంటే ఎక్కువ దుర్మార్గులు సనాతన ధర్మంలో ఉన్నారు. సేమ్ థింగ్ విత్ ఒక 5-10% ఇస్లాంలో ఉన్నారు. ఇక ఇప్పుడు గమనిస్తే ఒక 5-10% ఇంకెక్కువనే, ఇంకా 20 మోర్ ఇండియాలో చెప్తున్నా, అమెరికా గురించి వేరే దేశాల గురించి చెప్తలే. క్రిస్టియానిటీలో మన ఇండియాలో ఓకే, ఇప్పుడు ఇది గమనిస్తే ఒక 40% అబోవ్ 40 to 50% ముఖ్యంగా పాస్టర్లు, జనాలు కాదు, సామాన్యులు కాదు. ఈ పాస్టర్ల వల్ల మోర్ దాన్ 40 to 50% దొంగలే ఉన్నారు, దొంగ పాస్టర్లే ఉన్నారు. ఒక 20-30% మంచోళ్ళు జెన్యూన్ ఉన్నారు. ఓకే, సో ఇది నేను గమనించింది. సో మీ కామెంట్ చదవడం దాన్ని వింటాను. దొంగలు ఇంకా నన్ను ఇంకా నన్ను ఇబ్బంది పెట్టు, ఇంకా వాస్తవాలు వస్తాయి. ఓకే, అర్థమైందా? వెస్లీ కుటుంబం నాని అన్న మతోన్మాదులు క్రైస్తవులను గొర్రెలు అనేది నిజమే అన్న. ఎందుకంటే ఇలాంటి కసాయి పాస్టర్లను నమ్మి గొర్రెల కొందరు ఉన్నారు బ్రదర్. నాని అందరిని అంటలేను నేను, అందరు మంచోళ్ళు కూడా ఉన్నారు. ప్రవీణ్ పగడాల బ్రదర్ లాంటి మంచోళ్ళే ఉన్నారు. ప్రవీణ్ పగడాల బ్రదర్ని నేను ఆయన చెప్పిన అన్ని ఏకీభవిస్తలేను. ఓకే, ఆయన కొన్ని విషయాలు నార్మల్ కొన్ని నార్మల్ వాటిని కూడా క్రిస్టియానిటీకి చేసిండు, అది ఓకే. కానీ ఏదైనా ఉంటే మనం కౌంటర్ ఇద్దాం. సంపుకుంటూ కరెక్ట్ కాదు. వీ టాక్ ఇన్ ఏ పీస్ఫుల్ వే, డెమోక్రాటిక్ వే. నేను చెప్పింది నచ్చలేదు, యూ కెన్ గివ్ కౌంటర్. అంతేగాని ఇక సంపుతా పొడుస్తా తప్పదు. ప్రసాద్ హిందూ ఈయన అన్ని బూతులు తిడుతున్నాడు. ప్రసాద్ హిందూ అని ఫస్ట్ ఇది అయిపోయినాక ఫస్ట్ అతను బ్లాక్ చేస్తా, అతని కామెంట్స్ అన్ని డిలీట్ చేస్తా. ఓకే, వెళ్ళాము ఇక డాష్ ఇక నేను చెప్పలేకపోతున్నా. ఓకే, సో కాబట్టి ప్రసాద్ హిందూ నువ్వు 1000 రాయి నేను చదవా. ఓకే, ఎందుకంటే నువ్వు సబ్జెక్ట్ మాట్లాడతలేవు కదా. ఇక నేను అది ఆ మాటలు అనలేను కదా పబ్లిక్లా. ఇక అన్నాక నీకు నాకు ఏం తేడా లేకుండా పోతుంది కదా. నేను అంటలేను, అందుకే ఆ మాట అంటలేను.
నువ్వు వాడిన పదజాలం వాడతలేను, డెఫినెట్లీ నిన్ను బ్లాక్ చేస్తా ఈ కాల్ అయిపోగానే, ఇది అయిపోగానే లైవ్. నరసింహస్వామి చిదురాల, కరెక్ట్ సార్, థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే, ప్రసాద్ హిందూ అనేటోని ఎక్కువ కామెంట్స్ ఉన్నాయి, ఆయన చదువుతలేను. అంజీ గొల్లపల్లి, థ్యాంక్ యూ బ్రదర్. ఎవరు? దయాకర్ తలారి అన్నా, జై భీమ్ బ్రదర్. ఎవరు? దయాకర్ తలారి ఏమంటున్నారు? ఎస్ అన్న, బిగ్ పాస్టర్ ఆర్ బ్రాహ్మిన్స్, సో నోబడీ విల్ టాక్ అబౌట్ ఎస్సీ ఎస్టీ దళిత్స్, బ్రాహ్మిన్స్ ఆక్యుపైడ్ చర్చెస్. కరెక్ట్ బ్రదర్. ఈ బ్రాహ్మిన్స్ అనే దుర్మార్గులు అన్ని ఫస్ట్ భారతదేశంలో ఈ క్రిస్టియన్ కన్వర్ట్ అయిందే ఈ బ్రాహ్మిన్స్. కేరళకు సంబంధించిన నంబూద్రి అనుకుంటా. సో అంటే ఈవెన్ ఒక ఆయన చెప్తున్నాడు బుద్ధిజంలో కూడా ఆ యొక్క ప్రధాన పూజారి యొక్క ఎవరు ఈ బ్రాహ్మణే అంట. అంటే మనకి ఏమర్థమవుతుంది, ఎక్కడ అధికారం ఉంటుందో, ఎక్కడ డబ్బులు ఉంటాయో మొత్తం కంట్రోల్ బ్రాహ్మణ శైలి పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ రిలీజియన్ ఇన్ ఇండియా. వెరీ అన్ఫార్చునేట్. కరెక్ట్ బ్రదర్. వీళ్ళకి ఏంటంటే మిగతా వాళ్ళకి ఏమైపోయిందంటే, ఇది ముఖ్యంగా దళితులకి ఏమైపోయిందంటే, వాళ్ళు బానిసాలు చేసిండ్రు వేల సంవత్సరాల నుంచి, అది అగ్రి చేస్తా, కానీ అందులోకి వచ్చి బయటకు రావాలని అందరూ సహకరిస్తున్నాం. కానీ ఆ బానిస మెంటాలిటీని చూసిన మైండ్ సెట్, ఆలోచన విధానం అది పోతలేదు. ఎట్లా పోతుందో నాకు తెలియదు. ఎవరికో ఒకరికి గులాంగిరి చేసే అలవాటు పడ్డది, అది ఏ మతంలో ఉన్నా సరే. ఆ బానిస మైండ్ సెట్ని ఎట్లా చేంజ్ చేయాలో ఆలోచించాలి మనందరం కదా. రవికుమార్ కుంటం, నువ్వు తిట్టకపోతే సబ్జెక్ట్ మాట్లాడి చదువుతా, బూతులు మాట్లాడితే ఇక ఏం పెద్ద ఇక అందరికీ మనకి తేడా లేదు కదా. కిరణ్ కుమార్ కుంటం, రాజ్బోడా గారు ఒక అన్యుడు అయినప్పటికీ ఆయన రిస్క్ చేసి కూడా ప్రవీణ్ పగడాల కోసం ఆనెస్ట్గా చెప్పండి మిత్రులారా. నేను కంటిన్యూస్గా మాట్లాడకపోతే ఇప్పటి వరకు ఆ ఇష్యూ ఇంకా అలైవ్ ఉండేదా? అందులో ఆ ఇష్యూ ఇంకా బతికింది, మనకి న్యాయం కావాలని ఇంకా ఇంతమంది మాట్లాడే అవకాశం దొరకడంలో నా పాత్ర 1% కూడా లేదా? సహకారం ఎవరి వల్ల అంతరాత్మక ఆలోచించుకోండి, నాకు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. సో ప్రవీణ్ పగడాల కోసం పోరాటం చేస్తున్నాడు. మీకు, నాకు జాన్ వెస్లీ గొప్ప కావచ్చు, కానీ అతనికి కాదు. కరెక్ట్. అతని దృష్టిలో అందరూ ఒకటే. కరెక్ట్ బ్రదర్. ఆయన్ను అపోజ్ చేయడం మానేసి, నేను ఒకటే అడుగుతున్నా, మీకు నిజంగా ప్రవీణ్ పగడాల మీద ప్రేమ ఉంటే మీరు రెండింటి గురించి ఆలోచించండి. ప్రవీణ్ పగడాల బ్రదర్ విషయంలో అది యాక్సిడెంట్ కాదు, ఆయన తాగుబోతు కాదు, ఆయనకు న్యాయం జరగాలని పోరాటం చేయండి. ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు, ఒక ప్రణాళికబద్ధంగా చేయండి. ఒక జేఏసీ ఏర్పడండి. అది ప్రవీణ్ పగడాలకు న్యాయం జరగాలని ఒక ఫస్ట్ అజెండా. సెకండ్ అజెండా ఏంది, ఆయన లెగసీని భావితరాలకు అందాలంటే ఆయన రాసిన పుస్తకాలు కావచ్చు, ఆయన మాట్లాడిన స్పీచెస్ కావచ్చు, ఆయనకున్న పేరు ప్రతిష్టలు కావచ్చు, ఆయన లెగసీ ముందుకు పోవాలంటే ఏం చేద్దాం, దాన్ని ఎట్లా భావితరాలకు అందిద్దాం, అది ఆలోచించండి, కార్యాచరణ చేయండి. దానికి సంబంధించిన ఫండ్స్ అలొకేట్ చేసుకోండి. ఆ విధంగా ఇది మన ఆలివర్ బ్రదర్ ఉన్నాడు వైజాగ్లో, ఏపీ క్రిస్టియన్ లీడర్స్ ఫోరం అసోసియేషన్ అధ్యక్షుడు. ఆ ఆలివర్ బ్రదర్ ఐ ఫీల్ జెన్యూన్ ఉన్నాడు, ప్లస్ వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సాన్నిహిత్యం ఉంది, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అతను జెన్యూన్ అని నమ్ముతున్నారు. ఆలివర్ బ్రదర్ అధ్యక్షతన ఒక జేఏసీకి ఏర్పడి ఎట్లా చేద్దాం, ఏమేమి మన యాక్షన్ ప్లాన్ ఏంది, వీటిని ఎట్లా కార్యాచరణ చేద్దాం. ఒక మీనింగ్ఫుల్ రండి. ఒక 5 కోట్లు 10 కోట్లు ఖర్చు అయితే కావచ్చు, ఒక బెస్ట్ మెమోరియల్ పార్క్ కట్టండి. హైదరాబాద్లో కడతారా, రాజమండ్రిలో కడతారా, కట్టండి. హైవే మీదనే అవసరం లేదు. గతంలో అనుకున్న ఆ ఇన్సిడెంట్ అయిన దగ్గర, కానీ అది నేషనల్ హైవే కాబట్టి అక్కడ అంత ఈజీ కాదు కట్టడము, కేంద్ర పర్మిషన్ కావాలి, ఆ వెహికల్స్ పోతుంటాయి కాబట్టి రాజమండ్రిలో ఎక్కడైనా కట్టండి, వేరే దగ్గర కదా. ఆలోచించండి, కమ్ అప్ విత్ ఎ ప్లాన్. సో అతని దృష్టిలో అందరూ ఒకటే. ఆయన్ను అపోజ్ చేయడం మానేసి మనలో ఉన్న లోపాలను క్లియర్ చేసుకోవటం ముఖ్యం. కరెక్ట్ బ్రదర్, వెల్ సెడ్. ఎవరు బ్రదర్ పేరేంది? రవి కిరణ్ కుంటం. అప్రిషియేట్ బ్రదర్, వెల్ సెడ్. అంటే ఒక ఇండిపెండెంట్ గా కరెక్ట్ చెప్పినావు, ఒక బయాస్ కాకుండా. మిగతా వాళ్ళు ఏంది, నన్ను తిట్టడానికే పుట్టినట్టున్నారు వాళ్ళు. సో శ్రీకాంత్ కొలవెంటి, బూత్ ఎందుకురా అయ్యా, ఎందుకు తిడుతున్నావు? విక్టర్ బాబు ఏమన్నాడు? ఈ కులవెట్టి కూడా ఒకడు ఉన్నాడు. ఈ శ్రీకాంత్ కొలవెట్టి కూడా నన్ను తిడుతున్నాడు. ఎవరు? ప్రసాద్ హిందూ, ఇద్దరు తిడుతున్నారు. రాజేష్ మామిడి పెళ్లి ఏమంటున్నారు? ఎక్కడో పాలస్తీనాలో ముస్లింలను చంపుతున్నారని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఖండిస్తున్నారు, నిరసన తెలియజేస్తున్నారు. కరెక్ట్ బ్రదర్.
చాలా చోట్ల అయితే ముస్లిమేతరులు, ఇస్లాంకి సంబంధం లేని వాళ్ళు, యూనివర్సిటీలో స్టూడెంట్స్, అలా ప్రపంచంలో అనేక చోట్ల. అంతే కదా, ఇప్పుడు ఆ పలస్తీనా విషయంలో ఎవడైతే మిమ్మల్ని చంపిండు, దాడి చేసిండు అన్న వాళ్ళని, హమాస్ ఎవరో ఉన్నారు, వాళ్ళని ఏమైనా చేసుకోరు. కానీ దానికి సంబంధం లేనటువంటి మహిళల్ని, చిన్నపిల్లల్ని చంపాల్సిన అవసరం ఏంది? నేను వాళ్ళు చేసిన 2 దిక్కులు అంటున్నా. వాళ్ళు 1500 మంది అమాయకులని, సంబంధం లేని వాళ్ళని వాళ్ళు చంపడం తప్పే, అందుకు ప్రతిగా అమాయకులను చంపడం తప్పే. మీరు ప్లేన్ గ్రౌండ్ వండి ఎన్న కొట్లాడుకోరు. ఎవరైతే కాన్ఫ్లిక్ట్ ఉన్నారో, ఎవరైతే డైరెక్ట్ ఆయుధాలు పట్టుకున్నారో, వీటికి సంబంధం లేని వాళ్ళని ఎందుకు చంపుతారు? బోత్ సైడ్స్ కరెక్ట్ కాదు. సో అది ఏమంటారు, హ్యుమానిటీకి సంబంధించింది, మానవత్వానికి సంబంధించింది. వాళ్ళు ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు కదా దాంట్లో. సో అలా అనేక చోట్ల నిరసన తెలియజేస్తున్నారు. మరి ఒక క్రిస్టియన్ పాస్టర్ని అంత ఘోరంగా చంపితే ఒక్క క్రిస్టియన్ కూడా మాట్లాడకపోవడం ఏంటండి వింతగా? అదొకటి అధికారికంగా ఐజీ గారితో సహా పోలీస్ అధికారులు ఆయన తాగుబోతని ముద్ర చేస్తే, అది ఆయన క్యారెక్టర్, ఆయన చంపిందే కాకుండా ఆయన క్యారెక్టర్ని కూడా చంపుతుంటే ఎందుకు మాట్లాడరే? సో కరెక్ట్ కాదు కదా. నువ్వు ప్రసాద్ హిందూ అయిపోయినావురా అయ్యా, నువ్వు అయిపోయినావు. నువ్వు బ్లాక్ ఫస్ట్ బ్లాక్ అయిపోయినావు. నన్ను గుచ్చరాన్ దగ్గర కూర్చున్నావు. సో అంటే ఒక్కటన్న కామెంట్ మంచిది ఉండాలి కదా. ప్రసాద్ హిందూ అని పెట్టుకున్నాడు. అన్ని బూతులే ఉన్నాయి. కన్నడ దరావిజీ, గుడ్ మెసేజ్, థ్యాంక్ యూ. సో ఎవరు? రాము అన్న అక్కని చంపాలని యాసిడ్ ముఖం మీద పోయాలి అని చూస్తున్నారు మతోన్మాదులు. ఆ అక్కకు కామెంట్లో చాలా ఘోరంగా పెడుతున్నారు పాపం. ఆ అక్క పేరు నాకు తెలియదు బ్రదర్ రాము. ఆ అక్క పేరేంది చెప్పండి, ఆమెతో మాట్లాడదాం, ఆమె కొంచెం ధైర్యం ఇద్దాం. ఓకే, ఆ అక్క పేరు, ఆమె మన వీడియో పెట్టింది కదా, ఆమె పేరు ఆమె నంబర్ ఏమైనా ఉంటే నాకు, లేకపోతే ఆమె ఛానల్ ఏమైనా ఉంటే చెప్పు, మాట్లాడేద్దాం, మన ధైర్యం చెప్దాం, మనం సపోర్ట్ ఉందాం. రేచల్ తాడిపర్తి క్లియర్గా తెలుస్తుంది. 2 డూప్ ప్రవీణ్స్ ఉన్నారు. డే టైం పర్సన్ వేరే, నైట్ యాక్సిడెంట్ స్పాట్లో బుల్లెట్ మీద పర్సన్ సేఫ్టీ జాకెట్ వేసుకున్నాడు. వీ కెన్ ఈజీలీ మేక్ డిఫరెన్స్. హైట్గా ఉన్నారు అతను, స్టంట్స్ మ్యాన్, ప్లీజ్ అబ్జర్వ్. ఎస్ మేడం, రేచల్ తాడిపర్తి గారు, ఎస్ అగ్రీ విత్. ఎవరు? భాస్కర్ అద్దంకి, వెల్ సెడ్, థ్యాంక్ యూ బ్రదర్. సో ఎవరు? గడ్డం జాషువా ఫిని, అన్న ఐ హ్యావ్ గాట్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ యూ, ప్లీజ్ క్రాస్ వెరిఫై ద పాస్టర్స్ హిస్టరీ అండ్ అనౌన్స్ దేర్ నేమ్స్ అన్న. ఎస్, ఐ అగ్రీ దట్ there are fake pastors, but I don't think Dr. John Wesley Anna is involved. Please confirm Anna, Rajboda Anna. I pray for you to the truth. Thank you Anna. ఇప్పుడు చూపెట్టినా కదా గడ్డం జాషువా ఫిని, ఇప్పుడు చూపెట్టిన ఆయన ఎవరో ఏదో పత్రికలో రాసిరు, ఆయన పేరు కూడా పెట్టలే, జనరల్ గా రాసిరు, ఈయన పేరు ఎక్కడ పెట్టలే. అయినా సరే సంపుతామని బెదిరించి అంత అటాక్ చేయాల్సిన అవసరం ఏంది? రోడ్డు మీద పోతుంటే ఏవో మరుగుతాయి అంటారు కదా, అనుకో, అందులో నిజం ఉంటే నువ్వు రియాక్ట్ అవుతావు, నిజం లేనప్పుడు ఇగ్నోర్. అది నువ్వు ఇగ్నోర్ చేసినావు అనుకో, 2 రోజులకు అందరు మర్చిపోతారు. నువ్వు రియాక్ట్ కావడం వల్ల ఇంకా పెద్దగా అవుతుంది కదా. నువ్వు నిజంగా జెన్యూన్ అయితే, నువ్వు నిజంగా ఇన్నోసెంట్ అయితే. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంది, ఎవడైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళు ఆ నిజాన్ని కప్పిపుచ్చడానికి వాళ్ళు ఎక్కువ రియాక్ట్ అవుతారు. ఎస్, నేను కొన్ని చెప్పినా కదా, జాన్ వెస్లీ గారు అంత బిజీ ఉండే వ్యక్తి ఈ కేసు విషయంలో అందరికంటే ముందు ఎందుకు వచ్చాడు? సమాధానం లేదు. వాళ్ళ వైఫ్ ఏమో 2 ఫోన్లు ఉన్నాయంటది, అక్కడనే ఒకటే ఫోన్ దొరికిందంటారు, అక్కడ మిస్ మ్యాచ్ అవుతుంది. ఓకే, ఇట్లా కొన్ని ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, ఇది అనుమానాలు రావడానికి. ప్లస్ నా సోర్సు క్లియర్గా చెప్తున్నాడు కదా, మార్నింగ్ 4 o'clock కంప్లీట్ అని వచ్చిందంట. 4 సార్లు మాట్లాడిన లాస్ట్ 3 months ఈ యొక్క లెస్సీ వెస్లీ తోటి అని ఆయన చెప్పిన అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు. ఫస్ట్ నుంచి ఆయన చెప్పినా ఇప్పుడు ఆయన చెప్పిందే చెప్తున్నా. ఒకటే, నేను ఆయన పేరు బయట పెట్టడానికి నాకు భయం లేదు, కానీ నేను ఏడ బయట పెడితే ఆయన చంపుతారని నాకు భయం ఉంది. కాబట్టి ఆయన ప్రాణం కాపాడుకోవడం కోసం నేను ముచ్చట చెప్తలేను, ఆయన పేరు బయట పెడతలేను. మిగిలిందంతా నా సొంత కైతం లేదు. నేను చెప్పే ముందు కూడా డిస్క్లైమర్ చెప్పిన, ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదురా అయ్యా, నా సీక్రెట్ సోర్స్ చెప్పింది మీకు చెప్తున్నా అని చెప్పిన. Day 1 నుంచి అదే చెప్పిన, ఆ రోజు కూడా అదే చెప్పిన. ఒకవేళ ఇది జాన్ వెస్లీది నమ్మొద్దు అయితే మిగతా అన్ని కూడా నమ్మొద్దు. అమిత్ షాది, ఆ భూపతి రాజు, శ్రీనివాస వర్మది, అది కూడా నమ్మొద్దు. Day 1 నుంచి చెప్పింది.
ఆయనకు వచ్చి ఆయన ఏమంటున్నాడు, నేను అన్ని రకాలుగా వెరిఫై చేసినాకనే నీకు పంపిస్తున్నా అన్న, నేను అట్లా చేయను, నేను దేవుని నమ్ముకునే బిడ్డని అని చెప్తున్నాడు. నాకు తెలియదు, ఇప్పటికి కూడా నేనేమంటున్నా నాకు తెలియదు. ఆయన చెప్పినా అయిపోయింది అది. ఓకే, ఇంకా అది ఎంతవరకు కరెక్ట్ లేదు, మీరు ఇండిపెండెంట్గా మీరు మీకున్న సోర్సెస్ ద్వారా వెరిఫై చేసుకోండి. సాధారణంగా ఇన్ జనరల్ చెప్తున్నా, శత్రువు కొట్టాలంటే మన చుట్టూ వాళ్ళ సహకారం లేకుండా అంత ఈజీగా శత్రువు కొట్టలేడు. ఇది 100%. నేను అనేక సార్లు మన చుట్టూ వాళ్ళు తీయగా మాట్లాడిన అందరూ మంచోళ్ళు అని అనుకోవద్దు. ఓకే, తీయగా మాట్లాడేది మన సీక్రెట్ తెలుసుకోవడానికి మాత్రమే. ఓకే, ఈ సీక్రెట్లని మనకి అగేన్స్ట్గా వాడుకునే అవకాశం ఉంటుంది. మనిషికి ఈర్ష్య అనేది ఉంటుంది, అది ఎన్ని పనులైనా చేస్తుంది. ఈగో అని ఉంటుంది. ఈ ఈర్ష్య ఈగో అనేటివి ఎంత నీచానికైనా మనుషులని తీసుకుపోతాయి. నేను ఎన్నో కేసులు చూపెడతా. భార్య భర్తను చంపింది, భర్త భార్యను చంపింది, తల్లిదండ్రులు పిల్లల్ని చంపింది, పిల్లలు తల్లిదండ్రులను చంపింది, అట్లా అనేక కేసులు ఉన్నాయి. ఇంకా ఇప్పుడు అది ఆ చర్చలకు పోతే పెద్దగా టాపిక్ డైవర్ట్ అవుతుంది, అది చాలా పెద్దగా అవుతుంది అట్లా. ఓకే, నా కేసులనే చూడండి. ఇది శ్రీరెడ్డిని కారద్దాలు అది కట్టిపించింది. ఓకే, ఆమె కౌంటర్ ఇచ్చింది, నేను కౌంటర్ ఇచ్చింది. నేను ఇచ్చిన కౌంటర్ ఆమె ఏది తట్టుకునే శక్తి లేక అసలు నేను ఆమెను ఏమనలేదు. ఏదో మన యొక్క జగన్ గారిని అంటే ఆమె ఎందుకు రియాక్ట్ అయిందో అట్లా నా వ్యక్తిగత జీవితంలోకి వచ్చి నన్ను ఒక్క 1% కూడా వాస్తవాలకు దగ్గర లేకుండా అనేకం ఆమె తిట్టింది. ఆమె తిడితే నేను వాస్తవాలనే తిట్టిన, వాస్తవాలనే చెప్పిన. అందుకు నా యొక్క కారద్దాలు అలా కట్టిపించింది. నేను అమెరికాలో ఎక్కడో ఏదో మూలలు ఉంటే, ఒక అపార్ట్మెంట్లో ఎక్కడో ఉంటే ఆమె ఎట్లా వచ్చిన కారద్దాలు వల్ల కొడుతుంది ఇండియాలో ఉన్న ఆమె? డెఫినెట్లీ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తప్పకుండా ఆమెకు సహకరించారు. అయినా సరే నేను అనుమానించొద్దు అని మీరంటే అది మీ విఘ్నతకు వదిలేస్తున్నాం. మీ అంత గొప్ప వాళ్ళు ఈ భూమి మీద లేరు, నేనేం చేయలేను దానికి. మీరు అబద్ధాలు బతకడం అలవాటు చేసుకున్నారు. దానికి నేను మిమ్మల్ని సంతోషపడాలన్నా బాధపడాలన్నా నాకు తెలియదు, మీ అబద్ధాలు బతకాలనుకున్న వాళ్ళకి. కాబట్టి జాన్ వెస్లీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది అనేది మీకున్న ఇండిపెండెంట్ సోర్స్ ద్వారా మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి. ఇప్పటివరకు నన్ను అటాక్ చేస్తున్నాడు తప్ప నేను ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకుంటలేడు. ఆలోచించండి. విక్టర్ బాబు, మిమ్మల్ని మీరు బాపనిజం గురించి మీద పోరాటం చేస్తుంటే మిమ్మల్ని ఫాలో అవుతున్నాను, కానీ మీ రెస్పెక్ట్ పెరిగింది. క్రైస్తవుల గురించి కాదు, కానీ యావత్ హిందువుల కోసం పడుతున్న తాపత్రయం కోసం హిందువులు ఎంత అమాయకంగా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ వలలో పడి బాపనోడు చేతులు నలిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. వారిని రక్షించడానికి, వారి కనువిప్పు కలగడానికి మీరు చేస్తున్న పోరాటం నిజంగా అభినందనీయం. ఎవరు బ్రదర్? విక్టర్ బాబు. తప్పకుండా బ్రదర్, ఏ మతాలు ఉన్నా సరే ఓకే, తప్పు అంటారా, రైట్ అంట. నా కుటుంబ సభ్యులైనా సరే, నా పిల్లలైనా సరే, నా మీద కూడా సహేతుకైన విమర్శ ఉంటే, అందులో జెన్యూన్ రీజన్ ఉంటే తప్పకుండా నా లోపల ఉన్న లోపాలను కూడా సరిదిద్దుకుంటాం. సింపుల్. ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు. ఓకే, కాకపోతే అందులో నిజం ఉండాలి. కాబట్టి తప్పు అంటారు, రైట్ అంట, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, కలర్, క్రీడ్, జెండర్ అండ్ రిలీజియన్, ఎనీథింగ్. ఓకే, సింపుల్. విక్టర్ బాబు మీరు ఇవన్నీ చెప్పండి బ్రదర్, అందరూ స్వార్థంతోనే ఉన్నారు. ఒక్క వాయిస్ తప్ప ఇంకోరి వాయిస్ వినబడడం లేదు ప్రవీణ్ పగడాల గారి విషయంలో. థ్యాంక్ యూ బ్రదర్. విక్టర్ బాబు. జేరెక్స్ ఏమంటున్నారు? జై భీమ్ అన్న, నేను ఆ వీకేఆర్ సిపిఎఫ్ గ్రూప్లో ఉండే. వీకేఆర్ గ్రూప్లో మెంబర్స్ అందరూ చాలా ఫైర్ మీద ఉండే యూనిటీ కోసం. కొన్ని డేస్ తర్వాత ఆ వీకేఆర్ భయ్యా అది ఇది చెప్పి గ్రూప్ను డిలీట్ చేసిండు. ఓకే, అవునా? సిపిఎఫ్లో సిపిఎఫ్ అంటే అభినయ్ దర్శన్. సిపిఎఫ్లో మొత్తం మనీ ఇవ్వండి, ఈవెంట్స్ చేస్తున్నామని వాడి బాధ వాడిది. కరెక్ట్ బ్రదర్. 2 గ్రూప్స్ నుండి లెఫ్ట్ అయ్యాను, చిరాకు వచ్చింది అన్న. చాలా జేరెక్స్. కరెక్ట్ బ్రదర్, ఐ అగ్రీ. ఒక బ్రదర్ చెప్తున్నాడు, ఆయన అజయ్ బాబుని కలిసి పరామర్శించడానికి పోయిండంట. పోతే డబ్బులు ఇవ్వని అడుగుతుండంట. 10,000 అడిగిండంట. అయితే 5,000 నాకు 10,000 ఇవ్వబుద్ధి కాలేదన్న, 5,000 నాకు కొట్టిన అని అడుగుతుంది. ఇట్లా పైసలు అడుక్కుంటారు. ఎందుకు అడుక్కుంటారో భగవంతుడు కదా. అజయ్ బాబు అట్లే ఉన్నాడు, అభినయ్ దర్శన్ అట్లే ఉన్నాడు. నాతో మాట్లాడింది వేరు, అలాగ పోయి నన్ను పిచ్చోడానికి ముద్రేస్తున్నాడు. ఎంతవరకు కరెక్ట్? మాట్లాడింది ఉందన్నట్టు చెప్పరా, తప్పేం లేదు, కావాలంటే రికార్డ్ చేసుకోండి. కానీ నువ్వు మాట్లాడింది వేరు, నువ్వు ఆడ చెప్తుంది వేరు కదా, తప్పు కదా. మరి అక్కడే నమ్మకం పోతుంది కదా. మరి జీసస్ అట్లా చెప్పలే కదా, నేను ఆ సువార్తలు కూడా చదివి వినిపించిన కదా. సతీష్ ముద్ద, ప్రైజ్ ద లార్డ్. ఏ మతం చెప్పినా అదే చెప్తుంది మిత్రులారా.
ఇట్లా హార్డ్ కోర్గా ఇటు బొట్టు పెట్టుకుంటే ఇంకోడు, బొట్టు పెట్టుకోకపోతే ఇంకోడు. మనం పుట్టినప్పుడు బొట్టు పెట్టుకొని పుట్టినామా? అన్ని పనికిరాని చెత్త. అందులో ఉండే విషయం పట్టుకోవాలి కానీ మీద ఉండే అలంకరణకి అంత ప్రాధాన్యం ఇవ్వకూడదు. ఓకే, అన్ని మతాల్లో దుర్మార్గులు ఉన్నారు. ప్రజల్ని ఒక అజ్ఞానంలో నింపుతున్నారు. అట్లా చదివిస్తున్నారా? దాదాపు అయిపోయింటాయి. లాస్ట్ ఒక 2 చదువుతాను నిలుపుతాను. చాలా ఉన్నాయి. నేను ఒక కిందికి రావడానికి ఎంత టైం పట్టింది. జ్యోతిపార, ఎడ్యుకేషన్ కెన్ ఎన్లైటన్ అండ్ గివ్ కాన్ఫిడెన్స్, ఓన్లీ దెన్ స్లేవరీ మెంటాలిటీ విల్ బి కాన్. అగ్రి విత్ యూ మేడం. సో కాబట్టి చదువుకోండి, చదివిపియండి. నెక్స్ట్ జనరేషన్లో చదువు అంటే ఎంత? 10వ తరగతి 12వ తరగతి కాదు, 15 లేదా 16 చదవాలి. ఇంజనీరింగ్ అన్న చేయాలి, డిగ్రీ అన్న కంప్లీట్, గ్రాడ్యుయేట్ కావాలి. 15 చదివినా 16 చదివినా గ్రాడ్యుయేట్ అంటారు. కొన్ని ఏంటంటే ఇంటర్మీడియట్ తర్వాత 3 ఏళ్ల కోర్సులు ఉంటాయి డిగ్రీ అయితే, కొన్ని ఏమో ఇంజనీరింగ్ అట్లాంటి 4 ఏళ్ల కోర్సులు ఉంటాయి. సో ఆ 15వ తరగతి అంటే గ్రాడ్యుయేట్ అయితే అప్పుడు వాళ్ళకి ఒక అరౌండ్ 20 ఇయర్స్ వస్తాయి. ఒక సమాజం మీద అవగాహన వస్తుంది. ఆ చదివిన చదువుకు కొంత ఆ చదువు చదివితే వాళ్ళు ఇంకా ముందు నెక్స్ట్ ఇంకేదైనా వేరేది వాళ్ళకి నచ్చింది నేర్చుకుంటారు, లేకపోతే వ్యాపారం చేస్తారు, ఇంకేదో వ్యవసాయం చేసినా డిఫరెంట్గా చేస్తారు. కాబట్టి 15వ తరగతి దాకా చదువుకోనోడు మన భారతదేశంలో నెక్స్ట్ జనరేషన్ ఎవడు ఉండకూడదు. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. అందరు గ్రాడ్యుయేట్ కావాలి. కొందరు ఏం చేస్తారు, 10వ తరగతి దగ్గర ఆపేస్తారు, కొన్ని 12వ తరగతి దగ్గర ఆపేస్తారు. నో యూజ్. ఇంకోరైనా 12 దాకా చదివి ఇంకా మధ్యలో ఆపేసి వేరే పనులు చేసుకుంటే పార్ట్ టైం కింద గ్రాడ్యుయేట్ కండి 3 ఏళ్ళు 4 ఏళ్ళ కోర్సు ఇంటికాడ కూర్చుంటే చదువుకోవచ్చు. ఇగ్నో నేషనల్ యూనివర్సిటీ ఇగ్నో ఉంది, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ, లేదంటే మన డాక్టర్ అంబేద్కర్ గారి పేరు మీద మన హైదరాబాద్లోనే ఓపెన్ యూనివర్సిటీ ఉంది. ఈ రెండిట్లో ఏదైనా జాయిన్ అయ్యి మీకు నచ్చిన కోర్సులో, అది ఫోటోగ్రఫీ కావచ్చు, లేకపోతే ఒక డిప్లొమాలు ఉంటాయి, డిగ్రీలు ఉంటాయి, 1 ఇయర్ కోర్సులు ఉంటాయి, 3 ఇయర్స్ కోర్సులు ఉంటాయి, మీకు నచ్చింది నేర్చుకోండి. ప్లీజ్ డూ నాట్ స్టాప్. ఓకే, దిస్ విల్ ఫెచ్ యూ ఇన్ ద లాంగ్ రన్. మీకు ఎవడో జీతం ఉద్యోగం చదువు, చాలా మందికి ఒక అపోహ ఉంది చదువుకోవడం అంటే ఉద్యోగం కోసం అని. కానే కాదు. మీరే చదువుకుంటే, మీరే వ్యాపారం చేస్తే 10 మందికి మీరే తిండి పెడతారు, మీరే ఉద్యోగం ఇస్తారు. కాబట్టి చదువు అనేది ఉద్యోగానికి లింక్ పెట్టకండి. ఓకే, సింపుల్. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. చదివి ఎత్తులారా కంప్లీట్ చేద్దామా? యాంజెలినా మసయ, ఐ డోంట్ నో, మసయ అంటున్నాను. ఓకే, వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ యూఎస్ఏ? హూ ఆర్ యూ టు స్పీక్ అబౌట్ సమ్వన్? ఐ స్పీక్ అబౌట్ ద ట్రూత్. ఓకే, ఎందుకు ఇప్పుడు కాదు, నన్ను తట్టుకోలేక, నేను చెప్పిన సబ్జెక్ట్ తట్టుకోలేక నువ్వు అక్కడ ఉన్నావు, నువ్వు ఇక్కడికి రా, లేకపోతే నేను ఎక్కడున్నా నేను చెప్పిన ముచ్చట కరెక్టా లేదా, అది ఇంపార్టెంట్. వై యూ గోయింగ్ ఇన్ టు నేను 2001లో వచ్చిన అమెరికాలో మాస్టర్ చేయడానికి. తర్వాత ఆ యొక్క ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలపర్గా ఒక 20 ఏళ్ళు పనిచేసిన. సో ఇక్కడ ఇంకా ఏం కావాలి, ఏం తెలుసుకుంటావు? వాట్ యూ వాంట్ టు నో అబౌట్ మీ? నాకు అర్థం కాలే. నా వ్యక్తిగతంగా తెలుసుకొని ఏం చేసుకుంటావు? ఐ డోంట్ నో. ప్రభ అంటే వాళ్ళకి ఏమైతుంది ఇప్పుడు? ఆమె ఎవరో అంజలినా అంటే ఆమె తట్టుకోలేకపోతుంది నిజాన్ని. అంటే ఆమె కూడా ఒక దొంగ పాస్టర్ ఏమో ఉంటుంది. నీకెందుకో ఎవడికో కత్తికి లేని దురద, ఏదో కందకు లేని దురద కత్తిపీటకి ఎందుకు అన్నట్టు, నేను ఎవరో ఒక దుర్మార్గుల కొందరు దుర్మార్గుల నుంచి మాట్లాడితే నీకు సంబంధం లేని దానివి నువ్వు వ్యక్తిగత నువ్వేం చేస్తావు అంటే, నేను భూమి పుట్టక ముందు వచ్చిన 2001లో వచ్చిన నా ఇంజనీరింగ్ ఓయూ క్యాంపస్లో ఇంజనీరింగ్ అయిపోయినాక నా క్లాస్మేట్స్ అందరు జిఆర్ఈ టోఫెల్ రాసి వచ్చారు, నేను కూడా వచ్చిన. అందులో పెద్ద ఏమున్నదో, అది పెద్ద విషయం ఏముంది కదా. నేను 10 ఏళ్ళ నుంచి ముచ్చట చెప్తున్నా. అరే నా కొడుకుని అమెరికాకు పంపుతా, నా బిడ్డను అమెరికాకు పంపుతా కదరా. ఆ దేశాలలో ఉన్నాయి, మన దేశంలో కూడా చేసుకోవచ్చు కదరా. మన దేశంలో పైసలు ఉన్నాయి, నాలెడ్జ్ ఉంది, ఆడపోయేది కూడా మనోళ్ళే. కాకపోతే అక్కడ రాజకీయ నాయకులు వాళ్ళు ప్రజలు కట్టిన ట్యాక్స్ సద్వినియోగపరుస్తారు. మన దేశంలో ఉన్న దుర్మార్గులు వాళ్ళు దోసుకుంటారు తప్ప ప్రజల కోసం చేస్తలేరు అంటున్నాం. అది రాజకీయ నాయకులని అట్లనే అంటున్నాం. ఇట్లనే ఈ బాబాలని దొంగ పాస్టర్ని అంటున్నాం. వాళ్ళు ఇచ్చిన డొనేషన్స్ ని నేను క్రిస్టియన్ కమ్యూనిటీ కోసమే ఖర్చు పెట్టమంటున్నాను. ఒక 30% మీరు దోసుకుంటారో ఏం చేసుకుంటారో చేసుకోరు, మిగిలిన 70% ఏం చేసారో లెక్క చెప్పండి. మీకు సంవత్సరానికి ఎన్ని అయిపోయింది? దూద్ పాని కదా. ఇట్లా మాట్లాడితే నువ్వు అమెరికాలో ఎందుకున్నావు, ఆడికి రా అని నన్ను తిడుతున్నారు వ్యక్తిగతంగా. అంటే దే కుడ్ నాట్ టేక్ ద ట్రూత్. నిజాన్ని తట్టుకోలేకపోతారు వాళ్ళు. దొంగలకే భయం. నేను మాట్లాడే మాటల వల్ల స్వార్థపరులకి, దొంగలకే భయం. నిజాయితీ పరులు అందరూ నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు, చేస్తూనే ఉంటారు. సింపుల్.
ప్రభాకర్ అన్న బాగున్నావా? కర్నూలు ప్రభాకర్ అన్న, చావుకు భయపడే క్రైస్తవులు చాలా మంది ఉన్నారని నోరు తెరిచి నీలాగా ధైర్యంగా మాట్లాడేవారు చాలా తక్కువ. మాట్లాడినప్పటికీ ఎవరు భయపడుతుంటే భయపడకుంటే మాట్లాడతారు, కానీ మనిషికి ఎంతమంది చంపుతారు కదా నాకు అర్థం కాదు. మొత్తం కమ్యూనిటీ చంపేస్తారా? మరి ఇప్పుడు మాట్లాడకపోతే చంపరా? ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లో ఏమంటున్నావు? మాకు ఏది శాంతి అని అనుకుంటున్నాను, బీజేపీ ప్రభుత్వం పడిపోతుంది, క్రైస్తవులు ధైర్యంగా. అదే బ్రదర్, నేను మాట్లాడతా, ఓకే, కానీ ఒక్క రాజుపోవడం మాట్లాడితే సరిపోదు కదా, అందరు మాట్లాడాలి కదా. ఎంతమంది చంపుతారు? పోనీ నువ్వు చెప్పిన లాజిక్ కరెక్ట్ అయితే మాట్లాడకపోతే చంపకూడదుకుంటారా? ఇప్పుడు మాట్లాడతలేరు, చంపరాయిగా. రేపు మళ్ళీ ఇంకో ఇన్సిడెంట్ కానీ రాసిస్తావా? అంటే అర్థమైంది, మాట్లాడినా చంపుతారు, మాట్లాడకుండా చంపుతారు. కాబట్టి మాట్లాడితే తక్కువ చంపే అవకాశాలు ఉంటాయి. అందుకే ఏమంటారు, ఒక్కడెందుకు అవుతారు? ఒక జేఏసీ ఏర్పడండి, ఒక జాయింట్ యాక్షన్ కమిటీ కింద ఏర్పడండి, ఒక కార్యాచరణతో రండి. సింపుల్. మనం రామున్నో ఇంకోనో విమర్శించాల్సిన అవసరం లేదు. ఇట్లాంటివి కాకుండా ఉండాలంటే ఏం చర్యలు తీసుకోవాలి అనేది ఆలోచించండి అంతే. ఒక రక్షణ దళం లాగా ఏర్పడతారా, లేకపోతే ఈ యొక్క ప్రవీణ్ బ్రదర్ విషయంలో న్యాయం ఎట్లా కావాలి, లేకపోతే లెగసీ ఎట్లా కంటిన్యూ చేయాలి, ఇంకా ఫ్యూచర్లో ఎట్లా ఒక పాస్టర్ కావాలంటే ఏమేమి అర్హతలు ఉండాలి, బైబిల్ని ఏడుకోవడానికి ఆడికి మోసుకోవచ్చా, అది పవిత్ర గ్రంథమా, లేకపోతే బాత్రూంలో కూడా తీసుకోవచ్చా, ఇట్లాంటివన్నీ మీరు ఒక నిబంధనలు తయారు చేయండి. మీకు ఎట్లా చేయాలో అర్థం కాకపోతే విదేశాల్లో చర్చలో వాళ్ళు ఏం ఫాలో అవుతారో చూడండి. మన సిస్టర్ చెప్తున్నది అట్లా, మా దగ్గర కూడా మేము ఖర్చు పెట్టి ప్రతి పైసా చర్చకు వచ్చేది మేము ఏది దేనికి వాడుతున్నామో మేము అన్ని ఆడిట్ చేస్తామని చెప్తున్నారు. సో కాబట్టి మీరే ఒక జేఏసీకి ఏర్పడి ఇందులో ఉన్న చెత్తను అడిగేయండి, అప్పుడు నమ్మకం ఏర్పడుతుంది. వి నీడ్ క్వాలిటీ, నాట్ క్వాంటిటీ. వాళ్ళు పనికిరాని వాళ్ళు వచ్చి చెడ్డ పేరు తెస్తున్నారు కదా, అందులో వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వండి, హౌ ఏ పాస్టర్ షుడ్ బిహేవ్ అనేది. ఆలోచించండి బ్రదర్. ఎవరు ఏం పేరు బ్రదర్? ప్రభాకర్ ఆలోచించండి బ్రదర్. సో అది మిత్రులు ఇంకా ఒకటి రెండు ఉండొచ్చు, చాలా టైం అవుతుంది. అన్న మీరు గ్రేట్ అన్న. రాజేష్ పి, ఎందుకంటే మీరు ఉన్నారు కాబట్టి ప్రవీణ్ పగడాల గారి చెప్తున్నారు, అందరూ ఆయన్ని మర్చిపోయారు. కరెక్ట్ బ్రదర్. ఇందులో దాగి ఉన్న మోసాన్ని బయటకు తీయాలన్న. తప్పకుండా బ్రదర్, లెట్ us ట్రై అవర్ బెస్ట్. మన శాయశక్తుల ప్రయత్నం చేద్దాం. ఓకే. జన్ను ప్రశాంత్ సార్, నమస్తే బ్రదర్. సో అదే మిత్రులారా, మోస్ట్ ఆఫ్ ద మాట్లాడి కొన్ని ఉండొచ్చు కానీ దట్స్ ఓకే. సో ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. మీ అందరి తరఫున వాయిస్ ఇస్తా. మీకేమన్నా మీనింగ్ఫుల్ అందులో మేక్ సెన్స్ ఉంది అన్న మాట్లాడితే ఇది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ప్లస్ అందులో ఒక పస ఉండాలి, అందులో ఒక అట్లీస్ట్ సర్కమ్స్టాన్షియల్ రియల్ ఎవిడెన్స్ లేకున్నా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అన్న ఉండాలి. ఓకే. అయినా సరే నేను కూడా ఎవరు చెప్పినా గుడ్డిగా చెప్పాను, అందులో కూడా డబుల్ చెక్ చేసుకున్నాకనే చెప్తాను. సో కానీ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఎట్లుంటుంది అంటే అది వాస్తవాలు ఎవరికి తెలియదు, ఇంక్లూడింగ్ పోలీసులకు కూడా తెలియదు. తెలిస్తే ఇన్వెస్టిగేషన్ అవసరం లేదు. కాబట్టి అది అంతేగా అట్లనే ఉంటుంది. కాబట్టి మనకి ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చినా తీసుకొని దాంట్లో ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచిస్తాం. సింపుల్. ఓకే. దట్స్ ద వే హౌ ద ఇన్వెస్టిగేషన్ వర్క్స్. ఇండియాలో అయితేనే లీడ్స్ అంటారు, అమెరికాలో టిప్స్ అంటారు. కాబట్టి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చినా తీసుకొని అందులో ఎంతవరకు నిజ నిర్ధారణ చేసుకోవడంలో తప్పు లేదు. దట్ ఈస్ ద వే హౌ ద ఇన్వెస్టిగేషన్ వర్క్స్. అది సిబిఐ అయినా అట్లనే చేస్తుంది, FBI అయినా అట్లా చేస్తుంది, ఆ యొక్క పోలీసు వాళ్ళైనా అదే చేస్తారు, ఎవరైనా అదే చేస్తారు. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. ఓకే. ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. ఇది మీ అందరి తరఫున వాయిస్ ఇస్తా. అట్లనే ప్రతి అంశం మీద విషయ పరిజ్ఞానం అవగాహన చేయడానికి నా శాయశక్తుల ప్రయత్నం చేస్తా. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే. సర్వే జన